సమయంలో మనం వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధన చేయక మునుపు ప్రభువుని వాక్య వెలుగులో ఘనపరచడం కొరకై, వ్యక్తిగతంగా ప్రభువుని మనం మహింపరచడం కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం కూడా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16, 17 వచనాలు. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనం విరుచుట రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, ఈరోజు వర్తమానం మార్చడానికి ఒక కారణం ఉంది. జీవం గురించి చెప్పేవాళ్ళం, కానీ నూతనంగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి బలలో ఎలా పాల్గొనాలో తెలియాలి కదా. ఫస్ట్ మనం ఈ వారం కాదు వచ్చే వారం దేవుడు ఆయుష్యత్తే చెప్పుకోవచ్చు, కానీ నూతనంగా బాప్తిసం తీసుకున్నటువంటి వారు బైబిల్ బ్యాగ్ ఏది తెచ్చుకోండి వెళ్ళి. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనము దీవించి ఆశీర్వచించు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమైన. సో ఇక్కడ గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే, చాలా విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. దరిదాపు నాకు తెలిసి ఒక 14 వారాలు సరిపోయిన వర్తమానాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 2 వచనాలు. ఎన్ని వారాలు? 14 వారాలు సరిపోయినటువంటి వర్తమానాలు ఈ యొక్క 2 వచనాలు ఉన్నాయి. సో నేను అవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు, కాబట్టి ఈ వారం వరకు చూద్దాం ఏమని రాయబడుతూ వచ్చింది. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటి కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమయ్యాను. సో ఈరోజు మనం ఆరాధన చేయాలి. సో మొట్టమొదటి తరుణం ఎవరికి ఇవ్వాలి ఆరాధన? మనమే తొందరపడాలి, మనమే కొట్లాడుకుని ఆరాధన చేయాలి. కొట్లాడుకోవడం అంటే నేను చేయాలని గొంతెత్తి కాదు ఆరాధన. ఈ వారం ఎవరికి ఇవ్వాలంటే ఆరాధన ఒక్క శరీరంలో అవయవంగా చేయబడిన వారికి. నూతనంగా ఒక్క శరీరంలో అవయవంగా చేయబడ్డారు కదా. చూడండి ఏమైతే వచ్చిందండి, అనేకులు మనం ఒక్క శరీరమై ఉన్నాం. సో ఒక్క శరీరంలోకి ఎవరైతే చేర్చబడ్డారో, ఒకటే శరీరంగా ఎవరైతే సమకూర్చబడ్డారో అలాంటి వారికి ఆరాధన చేయడానికి తరుణం ఇద్దాం. సరే, దానికంటే ముందర మనం చూడాల్సినటువంటి సందర్భం ఏంటంటే, యేసు ప్రభువు వారి యొక్క శరీరమును గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎవరి గురించి అండి? యేసు ప్రభువు వారి యొక్క శరీరము గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. సో ఈ శరీరము ఏమంటే ఇప్పుడు వచ్చింది, మన విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. యేసు ప్రభు వారి యొక్క మరి ఆ రొట్టెలో పాల్గొనడం ద్వారా యేసు ప్రభు వారి యొక్క శరీరంలో పాల్గొన్న అనుభవాన్ని మనం చూపిస్తూ వస్తుంది. అయితే ఆయన శరీరం గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఆయన శరీరమును ఒక మాట చెప్పాలంటే, ఆయన శరీరం అభిషేకించడానికి అత్తరు లాంటిది తీసుకుని వచ్చింది. ఎవరు? ఓ సహోదరి. సో ఎక్కడ రాయబడుతూ వచ్చింది ఆ మాట? మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్టయితే 3వ వచనం. ఆయన బేతనియాలో కుష్ఠరోగైన సీమోను ఇంట భోజనమును కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలు విలువగల అచ్చటి జటామాంసం అత్తరి బుడ్డి తీసుకొని వచ్చి, అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, మొట్టమొదటిగా ఆయన శరీరం గురించి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. సో ఆయన శరీరం గురించి మొదటి కోణంలో మనం చూడాల్సింది ఏంటంటే, ఆయన శరీరమును అభిషేకిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం.
సో అభిషేకించడం అంటే అర్థం ఏంటి? ఒక మాట చెప్పండి, అభిషేకించడం అంటే అర్థం ఏంటి? చెప్పండి, అభిషేకించడం అంటే ఎవరైనా చెప్పండి, మంచి బహుమతి ఇస్తా. అభిషేకించడం అన్న దానికి అర్థం చెబితే మీకు బాప్తిసం సర్టిఫికేట్ లేకపోతే ఈరోజు ఇస్తా. కాదు, అభిషేకించడం అన్నదానికి ఒక అర్థం ఉంది బైబిల్లో. ఆ అత్తరు, ఒక మాట చెప్పరండి, అభిషేకం అంటే కూడా అత్తరు దేని సూచన కొంచెం చెప్పండి. అత్తరు అభిషేకించడం కాదు, అత్తరు దేని సూచన ఉంది? సరే నేను చెప్పమంటారా? అత్తరు ఆరాధనకు సూచన. అత్తరు దేని సూచన? ఆరాధన. మీరు అనొచ్చు, ఈరోజు నేను కూడా అత్తరు రాసుకొచ్చేలేండి, ఆంధ్రాకి వెళ్ళే కదా అత్తరు బొడ్లు 2 కొనుక్కొచ్చుకున్నా. కాబట్టి అత్తరు ఆరాధనకు ఎలా సూచన అయింది అని అంటే, అత్తరు రాయబడినప్పుడు దానిలో ఉన్నటువంటి సువాసన 10 మందికి రాబడినప్పుడు దానిని బట్టి 10 మంది ఏం చేస్తారు? సంతోషిస్తారు. అబ్బా పలానా వ్యక్తి అత్తరు రాసుకున్నాడని. అంటే ఈరోజు మీరు ఎవరు సంతోషిస్తారు చూద్దామని రాసుకోవచ్చు. కాబట్టి సంతోషించే వారికి ఉంటారు. కానీ అత్తరు ఆరాధన సూచన ఏంటంటే, అత్తరు ఎలాగైతే సువాసనతో కూడేందుకు ఉంటుందో అదే రీతిలో ఆరాధన కూడా దేవునికి అంత మహిమకరమైనదిగా, దేవుని గణపరిచేదిగా, దేవుని యొక్క సువాసనని వెదజల్లేదిగా ఆరాధన మనకు కనబడుతూ వస్తుంది. సో ఇక్కడ మనం గమనించాలి. ఏం గమనించాలా? ఆయన శరీరం అభిషేకించడానికి అత్తరు తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చిందండి? ఆయన శరీరాన్ని అభిషేకించడానికి అత్తరు తీసుకొచ్చింది. సరే, ఈ అత్తరు గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే ఆ శరీరం ఏం చేసింది? అభిషేకించింది. ఏం చేసిందండి? అభిషేకించినటువంటి ఆ అత్తరుతో అభిషేకించినటువంటి ఆ శరీరాన్ని మనం చూస్తున్నాం. ఆమె తీసుకొచ్చినటువంటి అత్తరు ద్వారా ప్రభు యొక్క శరీరాన్ని అభిషేకించింది. సో అత్తరు అన్నది ఎలాంటిది అని అంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. అత్తరు గురించి, అక్కడ ఉన్న సందర్భాల గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. వాటిని మనం ధ్యానించుకుని ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కరుణ మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి తండ్రి ఈ సమయంలో మరి ఆరాధన వర్తమానం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాం తండ్రి. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నా ఆలోచనలు తలని బ్రెయిన్ ప్రభు ఆలోచనలు తలంపులు అన్నీ కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. దుష్టుడు ఎక్కడెక్కడ పనిచేయకుండా కాపాడండి. బలహీనుల్ని మీరే బలపరిచి మహిమ పొందమని, దుష్టుని క్రియలన్నీ మాలో నుండి లయపరిచి మీరు మాత్రమే వసించి మహిమ తెచ్చుకోండి. ప్రభువా, మరి వర్తమానం ద్వారా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. నాతో మీరు మాట్లాడు. ఎట్లు మిమ్మల్ని ఆరాధించాలో, ఎట్లు మిమ్మల్ని స్తుతించాలో మాకు వాక్య పెరుగులో మాకు బయలుపరచమని, వాక్యానుసారం మిమ్మల్ని ఆరాధించి స్తుతించే వారికి మమ్మల్ని సిద్ధపరచమని. నా తండ్రి, కింద కూర్చున్న వారికి నేను యోగ్యుని కాను అయినప్పుడు ప్రభువా, వారికి వాక్యం ధ్యానించడానికి నువ్వు నన్ను నిలబెట్టినందుకు వందనాలు. ఈ వర్తమానం ధ్యానిస్తున్న సాయం చేయండి. మరొకసారి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారిని సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టి అపాయాలకి వెళ్ళి జరగకుండా సాయం చేయండి. ఈరోజు ఈ ఆరాధన ఎంతో మీకు మహిమార్థమై ఆనాడు ఆ సహోదరి ప్రభు ఏ రీతిలో అయితే అత్తరుబుడ్డి తీసుకొచ్చి మీ శరీరాన్ని అభిషేకించిందో, ఈరోజు మేము అలాగే ఆరాధన మా హృదయంలో నుండి ఆరాధన తీసుకొచ్చి మిమ్మల్ని అట్లా అభిషేకించే వారుగా మమ్మల్ని సిద్ధపరిచి, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చి వాక్య పెరుగులో బలపరిచి తండ్రి, వాక్యానుసారం మిమ్మల్ని ఆరాధించే వరకు మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి, ఎప్పుడైనా ఆరాధన చేసుకుని పలు ప్రాంతాలు పంపించబడి మీ దాసులందరినీ కూడా మీ ఆత్మ ద్వారా అభిషేకించి మహిమ పొంది శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని గొప్ప కార్యం చేయమని పరిచయలు తోడుగుండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఏంటి మాట ఏంటంటే, ఆయన శరీరమును అభిషేకించడం కొరకై అత్తరు తీసుకొచ్చిన అనుభవం చూస్తున్నాం. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన శరీరం అభిషేకించడానికి అత్తర్ని ఎలా తీసుకొచ్చింది అంటే, ఎలాగ అత్తర్ని తీసుకొచ్చింది అంటే చాలా విలువైనటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. తర్వాత ఆ శరీరం గురించి అభిషేకించడానికి ఆమె చేసినటువంటి క్రైదానం కూడా మనం చూడొచ్చు. దాంట్లో మొదటి కోణం రండి, మార్క్స్ వార్త 14:3 మార్క్స్ వార్త 14:3. ఆయన బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంకా భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జంట మాంసి అత్తరు బూడి తీసుకొని వచ్చి ఆ అత్తరు బూడి పగులగొట్టి, బూడి కాదమ్మా బుడ్డి, ఏం బూడియో ఏం కూని చేస్తున్నారు తెలుగు అంతా కూడా, పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను.
సర్లేమ్మా. కాబట్టి చాలు. కాబట్టి మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి మొదటి కోణం అని అంటే ఆయన శరీరం అభిషేకించడానికి అత్తరును తీసుకొచ్చింది. ఆ విధానం మనం చూస్తున్నాం. ఆ శరీరాన్ని తాను తీసుకొచ్చిన అత్తరుతో ఏం చేసింది? అభిషేకించింది. అదే కదా మనం చూస్తుంది. ఆమె తీసుకొచ్చినటువంటి అత్తరుతో ఆయన శరీరాన్ని అభిషేకించింది. సో ఆ శరీరాన్ని అభిషేకించడానికి ఆ అత్తరుని ఎలా తీసుకొచ్చింది ఆమె అంటే మొదటి కోణంలో కనపడుతుంది. చూడండి, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 3వ వచనంలో అచ్చు జటామాంసి అంటే అర్థం ఏంటి? అసలు ఆ యొక్క అత్తరు గురించినటువంటి విధానం చూడగా ఇక్కడ స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఏం తీసుకొచ్చిందండి? జటామాంసి అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక విధమైన సుగంధ తైలం యొక్క నుండి తీయబడిందంట. అది ఎక్కడి నుంచి తీయబడిందండి? అత్తరిది ఒక విధమైనటువంటి సుగంధ తైలము నుండి తీయబడిందంట. సుగంధ ద్రవ్యములు ఎప్పుడు సమకూరుస్తారు? వాస్తవానికి సుగంధ ద్రవ్యములు ఎప్పుడు పోస్తారు? అదే కదా, యేసు ప్రభు వారు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో ఉంచినప్పుడు మరియా కానీ ఇంకా సహోదరి కానీ ఏం చేస్తున్నారు? అక్కడికి సుగంధ ద్రవ్యం తీసుకెళ్తున్నారు. ఎందుకని? ఆయన సువాసన రావాలని. సుగంధ ద్రవ్యములు ఎప్పుడు పెడతారు? మానవుడు చనిపోయినప్పుడు పెడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక కోణంలోనే అంటే ఈమె గురించి ప్రభువారు మొదటే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆమె నా మరణ భూస్థాపన గురించి మొదటే నన్ను అభిషేకించింది నా శరీరంను. చూడండి 8వ వచనం, ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తం నా శరీరం ముందుగా అభిషేకించెను. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన శరీరం పైన అత్తరు పోయబడిన అనుభవం ఏంటంటే ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. ఏం చూస్తున్నామండి? ఆయన ఆరాధించడం. ఎలా ఆరాధిస్తుంది? ఒక జటా మాంసి అంటే ఒక విధమైన తైలం నుండి తీయబడినటువంటి ఒక రసాయనము లేదంటే ఒక విలువైనటువంటిది తీసుకొచ్చి ఏం చేస్తుంది? ప్రభువుని ఆరాధన చేస్తుంది. సో ఆమె జీవితంలో మనం చూసినట్లయితే మొదటి కోణం సుగంధ తైలం నుండి ఒక విధమైనటువంటి సుగంధ తైలం నుండి తీయబడినటువంటి ఒక రసాయనం తీసుకొచ్చి, అది సుగంధ తైలం అంటే ఎంతో సువాసనతో కూడింది. అట్లు సువాసనతో కూడినది. ఒక మాటలో చెప్పాలంటే ఆమె జీవితం చూడగా, ఆమె విధానం చూడగా, ఆమె యొక్క అనుభవం చూడగా నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో ఎంత విలువైనవి ఉంటాయో వాటికంటే విలువైనది. తన దగ్గర ఉన్నది ధనమంతా కూడా క్రయధనం అంతా తన దగ్గర ఉన్న ధనం ఏదైతే ఉందో అది మొత్తం కూడా తీసుకొచ్చి ఏం చేసింది? ఆ డబ్బులన్నిటిని తీసుకొచ్చి వాటి పెట్టి ఒక విలువైనటువంటిది, ఒక శ్రేష్టకరమైనటువంటిది, ఒక అమూల్యమైనది, ఒక సుగంధ ద్రవ్యంతో కూడినటువంటి తైలమును ఆమె యేసు ప్రభువారి దగ్గర తీసుకొచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే బైబిల్లో ఇంకో స్త్రీ కూడా ఉంది. ఎవరా స్త్రీ అని అంటే పేద ఆమె ఒక ఆమె ఉంది. సమరయ స్త్రీ కాదు, అక్క అనంగాలను అళ్ళే తీసుకురావకండి, చాలామంది స్త్రీలు ఉండరు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏం చేస్తుందంటే అందరూ కానుకలు సమర్పించుకునే టైంలో యేసు ప్రభువారు అందరం చూస్తున్నాడు. ఇప్పుడు మేము ఆ కానుకలు వేసేటప్పుడు చూసామనుకో ఏమైంది? మిమ్మల్ని కాదు, సేవకు డబ్బు కోసం కాను బాక్స్ చూస్తున్నాడు అంటారు. మాకెందుకు తలనొప్పి? మీరు ఏమైతే ఏంటి అయిపోతే దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఏం జరుగుతుంది? ఆ వేసేటప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడు? ఇదిగో ఈమెకు కలిగినదంతా ఇచ్చేసేసింది. ఆమె దగ్గర 2 రూపాయలే ఉండొచ్చు, ఆమె దగ్గర రూపాయి ఉండొచ్చు, కానీ ఆమె ఏమైనా ఉంచుకుందా అంటే అర్థం ఏంటి? తన కలిగినంతా చేయడానికి ఇష్టపడింది. ఆరాధన అంటే ఎలాంటిదంటే ఒక ఆరాధన చేయటం, ప్రభువుని గణపరచడం, ప్రభువుని మహిమపరచడం అంటే మనకు కలిగినదంతా కూడా వెలకట్టి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆరాధన చేయాలి. మనకు కలిగినదంతా కూడా మనకు, అందుకే కదా యేసు ప్రభువారు అంటాడు, నీకు కలిగినదంతా అమ్మివేసి అది బేదలకు ఇచ్చి నన్ను అమ్మడించమన్నాడు. అంటే అర్థం ఏంటి? మనకు కలిగినంతా కూడా దేవుని కొరకు క్రయధనం చెల్లించబడి, దేవుని కొరకు వేయపరచబడి, మనకు కలిగినంతా కూడా దేవునికి సమర్పణ చేయబడి, ఆ కలిగిన దాంట్లో నుండి దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. అంటే ఒక మాటలో చెబుతానండి, ఇప్పుడు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఏం చేస్తాం ఫస్ట్? సో 1,00,000 రూపాయలు అంటే మీకు ఏం చేయటానికి తెలియదు కాబట్టి 1,00,000 రూపాయలు అంటే ఇప్పుడు లెక్కలో లేదు. ఒక 50 లక్షలు ఉన్నాయి. ఏం చేస్తారు ఫస్ట్? 50 లక్షలు ఇస్తే చెప్పు చంద్రకళక్క, ఏం చేస్తారు? 50 లక్షలు ఇస్తే ఏం చేస్తారు? అది ఫస్ట్ మాట. అది ఏం కొనాలా? ఒక ఇల్లు కొనాలా, ఒక స్థలం కొనాలా? డబ్బులు అయితే ఏం చేస్తాం మనం?
ఇల్లు స్థలం కొంటాం. కానీ ఏమేం చేసింది చెప్పండి? తన దగ్గర ఉన్నదంతా కూడా ఒక చక్కటి జటామాంసి అత్తరబుడ్డి అంటే సుగంధ తైలం నుంచి, ఒక విధమైనటువంటి సుగంధ తైలం నుండి తీయబడినటువంటి రసాయనం, సువాసనతో కూడింది. అంటే తన దగ్గర ఉన్నదంతా కూడా వెలకట్టి, తన దగ్గర ఉన్నదంతా కూడా క్రయధనం చెల్లించి, తన దగ్గర ఉన్న ధనమంతా కూడా ఏం చేసింది? మిక్కిలు విలువ కలిగినటువంటి ఒక సుగంధ తైలం నుండి తీయబడినటువంటి ఆ యొక్క విధంతో కూడా సువాసనతో కూడిందని కొనడం కొరకై తనను తాను ఏం చేసుకుంది? ఖాళీ చేయబడింది. ఏం చేయబడిందండి? తన కలిగినవన్నీ కూడా ఇచ్చేస్తూ వచ్చింది. ఆరాధన అంటే ఎట్లాంటిదంటే, ప్రభు శరీరాన్ని భుజించక మునుపు మనం ప్రభువుని ఆరాధించాలంటే కొంత మనల్ని మనం ఆరాధన చేసుకుంటాం. ఫస్ట్ ఆరాధనలో ఏమని? ప్రభా, నేను పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడుకుంటా, నువ్వే నన్ను బ్రతికించావు ప్రభా, నేను ఎలాంటి వాడిని ప్రభా? నువ్వు ఎవడ కావాలి దేవుని దృష్టిలో? నువ్వు నేను అవసరంలా. దేవుడికి కావాల్సిందేంటి? ప్రభా, నా జీవితం ఒకప్పుడు ఇలా ఉన్నప్పుడు నువ్వు మార్చావు, నీకు వందనాలు. ఒక్క మాటలో తెగొట్టాలి. ఇంకా ఆరాధన చేయడం రాకపోతే ఎట్లా? ఇంకా దేవుని కనపరచడం రాకపోతే ఎట్లా? నీకు కలిగినదంతా కూడా వ్యాయపరుచుకొని, నీకు కలిగినంతా కూడా దేవుని కొరకు నష్టపరుచుకొని, నీకు కలిగిన దాన్ని అంతటిని కూడా అమ్మివేసి దేవుని కొరకు ఆరాధనని మందిరానికి వచ్చినప్పుడు చేత్తో పట్టుకొని తీసుకురావాలి. ఆ స్త్రీ తనకు కలిగినంతా కూడా ఎలా అమ్మివేసి దేవుని గణపరచడానికి ఆ చేతుల్లో ఎలా తీసుకొస్తూ వచ్చిందో, మన హృదయంలో కూడా దేవుణ్ణి ఆరాధించేది ఈ వారమంతా కూడా మన జీవితంలో దేవుడు చేసిన మేలు అన్నిటిని బట్టి కూడా, ఈ వారం అంతట్లో దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలు, గత దినాల్లో దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలన్నింటినీ కూడా హృదయం అనే తలుపులో దగ్గర హృదయంలో తలపోసుకుంటూ ఇలా దేవుని మందిరానికి జాగ్రత్తగా తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? ఒక సన్నివేశం చూస్తా చూడండి. ఒక సన్నివేశం. అదొక ఊరు. ఆ ఊరిలో ఒక తల్లి, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడికి వివాహం చేయబడింది. కుమారుడు ప్రవీణ్, ఆ డోర్ ఇటు నెట్టానా, 2 డోర్లు అటు ఇటు నెట్టి వివాహం చేయబడిన తర్వాత కొంతకాలానికి సహజంగా అందరిళ్లలో జరిగింది. ఏంటి అందరిళ్లలో జరిగేది చెప్పండి? ఒక కుమారుడు ఉన్నాడు. చాలు కుమారుడు తల్లి పెళ్లి చేసింది. నచ్చకో ఇష్టపడి ఎట్టగో తెచ్చుకుని పెళ్లి చేసింది కుమారుడు ఇష్టపడి ఎట్లయినా సరే. కొంతకాలానికి అందరిళ్లలో జరగాల్సింది జరిగింది. ఏంటి అందరిళ్లలో జరిగేది? అది ఏం గొడవ అని అంటే, తల్లి ఇంట్లో ఉండొద్దు. మరి ఎక్కడ ఉండాలా? ఓల్డేజ్ హోమ్లో పెట్టమంటుంది. ఎక్కడ పెట్టమంటుంది? ఓల్డేజ్ హోమ్. సరే, ఓల్డేజ్ హోమ్లో పెట్టిన తర్వాత ఈ అక్కకి మనసాగల, మళ్ళీ తిరిగి వచ్చిందేమో. అందుకే ఏం కోరిందంటే, ఒకటి అడిగిందంట. ఏమని? నాకు ఏది కావాలంటే అది ఇస్తావా నువ్వు అని భర్తను అడిగిందంట. ఈయన ఏం చెప్తాడు? ఇస్తానమ్మా అడుగు అన్నాడు. మళ్ళీ ఆలోచన చేసుకు ఏది కావాలంటే అది ఇస్తావా? ఇస్తా, నా ప్రాణమైన ఇస్తా, ఏదో ఒకటి అడుగు నువ్వు అన్న. 3ఓసారి అయిపోయిన తర్వాత చివరికి ఇస్తావా నిజంగా చెప్పంటే ఇస్తానన్నాను. ఇస్తానంట కాదు, ఇస్తానన్నాను. సరే, నువ్వు అడగాల్సింది ఏంటో అడుగు అని అంటే, మీ అమ్మగారి గుండె కావాలి నాకు అందంట. ఏమడిగింది? మీ అమ్మగారి గుండె కావాలి. సరే, నేను ఏ ఓల్డేజ్ హోమ్లో అయితే దాచిపెట్టాడో ఆడికి వెళ్ళాడు. ఇస్తానన్నాడు కదా. వాళ్ళ అమ్మగారిని తీసుకున్నాడు. అమ్మ, నీ గుండె నా భార్య అడిగింది, నేను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది, నిన్ను చంపి నీ గుండెని తీసుకెళ్ళి నా భార్యకి ఇవ్వడానికి వచ్చానన్నప్పుడు ఇది యూట్యూబ్లో కూడా చాలాసార్లు కూడా వాస్తవం, చాలామంది సేవకులు కూడా చెప్పారు. చాలా సంవత్సరాలు అవుతుంది, 4-5 సంవత్సరాల క్రితం నేను విన్నా. అంత గుర్తుండపోవచ్చు, కానీ గుర్తున్నంత ద్వారా చెబుతున్నా. అయితే ఆ సందర్భంలో ఆ తల్లి, సరేనయ్యా నీకు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు, నువ్వు నీ భార్య సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పి ఆ తల్లి ఏం చేసిందంటే, సరే నా గుండె తీసుకోరా అని చెప్పందంట. మనిషిని చంపేశాడు, గుండె తీసుకున్నాడు. అప్పటికి గుండె కొట్టుకుంటూనే ఉంది. ఇంకా కొట్టుకుంటున్న సందర్భంలో కొంత దూరం వెళ్ళంగానే ఈ గుండె తీసుకుని వెళ్తా ఉండగా ఇక కాలుకి ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డాడట. కింద పడ్డాడు. ఈ చేతిలో ఉన్న గుండె వెళ్ళి ఎక్కడో పడిందంట. అప్పుడు ఆ గుండె అంటుందంట, అయ్యో కుమారుడు నీకు దెబ్బ తగిలిందా? ఏమంటుంది? అయ్యో బిడ్డ, కుమారుడు నీకు దెబ్బ తగిలిందా? అయ్యో అని చెప్పి అంటుందంట. ఈ సన్నివేశంలో మనకు అర్థం కావాల్సింది ఏంటి? లోకంలో మనకెంతో విలువైన వారిని కూడా లోకంలో ఉన్న సంతోషాల కోసం మనం ఇదేనైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం. ఆ తల్లి ప్రేమ చూడండి. కింద పడ్డప్పుడు ఏమంటుంది? అయ్యో నా కుమారుడు కింద పడ్డావా అంటే అర్థం ఏంటి? తన భార్య కొరకు ఏమైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ తల్లి ఏం చేస్తుంది? కుమారుడు క్షేమాన్ని చూస్తుంది. అయితే ఇక్కడ మీకు ఎందుకు ఈ స్టోరీ చెప్పబడుతూ వచ్చిందంటే,
మనం ఈ లోకంలో ఉన్నవారి కొరకు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి సందర్భాన్ని, దేవుని గణపరచవలసినటువంటి విలువైన సమయాన్ని మనం పోగొట్టుకుని ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి, వాటి మాటలు విని, వారి మాటలు విని వాటిని బట్టి దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి తరుణమేమో పక్కకు పోయిద్ది. ఆరాధన చేయటమేమో రాదు. ఎట్లా ఆరాధన చేయాలో కూడా తెలీదు. కొంతమంది అయితే అసలు మందిరంలో ఆరాధన కూడా చేయరు. కానీ ఇవన్నీ రాదు, కానీ మళ్ళీ పాల్గొంటాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం లోకానుసారమైన వాటి వైపు మనసు పెట్టుంటున్నాం, కానీ ఆరాధన ఎలా చేయాలనేది ఇంతవరకు మనకు తెలియట్లా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు మందిరంలో ఆరాధన చేయరు వారు ఈ వారం ఆరాధన చేయమంటే ఏం చేస్తారు? సరే, కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మొదటి సమయం ఇస్తానన్న వాళ్ళని ఆపేసి, ఎప్పుడు మందిరంలో ఆరాధన చేయనటువంటి వారు ఈ వారం ఆరాధన చేయమంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు లేచి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తున్నారు? టాయిలెట్కి వెళ్ళి వస్తా. ఇక ఆ టాయిలెట్ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఆరాధన చేసి అంతవరకు బయటే ఉంటారు. ఆరాధన అయిన తర్వాత వచ్చి పాట పాడేటప్పుడు వచ్చి అప్పుడు నుంచి ఉంటారు. ఏంటంటే కొద్ది బండి నుండి బయటికి వెళ్ళా. చాలామందికి లోకంలో ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు, లోకానుసారంగా ఎక్కువ సమయం తీసుకుంటున్నాం. కానీ మనకిచ్చిన రక్షణ, మనకివ్వబడిన మారు మనసు, మనకివ్వబడిన పాప క్షమాపణ, ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనం కడగబడిన విధానం, ఇదంతా దేని కొరకు? ఈ జీవితం అంతటిని బట్టి మరలా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు ఏం చేయాలా? విలువైనటువంటి ఆరాధననే తీసుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పించాలి. ఆ స్త్రీ ఎలాగైతే అచ్చటి జటామాంసం తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర విలువైన సుగంధ తైలంతో కూడినటువంటి ఒక మధురమైన సువాసనతో కూడిందని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఆయన మీద కుమ్మరిస్తూ వచ్చిందో, ఆయన తల మీద పోస్తూ వచ్చిందో, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక రక్షించబడిన వ్యక్తి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నా జీవితాల్లో ప్రభు మనకిచ్చిన రక్షణ, ఈ వారమంతా ప్రభు కాపాడిన విధానం, గత ప్రభు వాళ్ళ దగ్గర నుంచి ప్రభు వాళ్ళ వరకు ప్రభు కాపాడిన విధానం అంతటిని మనం తలపోసుకుంటూ ఆ జీవితంలో ఈ వారమంతట్లోనే కాదు ఇంకా అనేక అనుభవాల్లో దేవుడు చేస్తూ వచ్చిన ప్రతి మేళ్ళని తలపోసుకుంటూ అవన్నీ మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో తీసుకొచ్చి ప్రభు మీద అలా కుమ్మరించాలి. ప్రభు నువ్వు ఎంత గొప్పవాడి ప్రభు అని ప్రభు పాదముల యుద్ధం మనం కుమ్మరించాలి. ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఒక స్త్రీ కన్నీటితో ఏం చేస్తుంది? చూడండి, ఆయన పాదాలు దుడుస్తున్నటువంటి అనుభవం, తల వెంట్రుకలతో దుడుస్తున్న అనుభవం, అవునా కదా? ఎంత దేని కొరకు? దేనికంటే తమ కలిగిందంతా విడిచిపెట్టుకుని ప్రభువుని గణపరచాలి, ప్రభువుకు కూడా గొప్పవాడని, ప్రభువుని ఆరాధించడం కొరకైనటువంటి అనుభవం. సో ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, అచ్చట జటామాంసం అంటే ఒక విధమైన తైలంతో కూడినటువంటి దాన్ని తీసుకొచ్చి, ఒక సువాసనతో కూడిన దాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభువుని ఆరాధిస్తున్న అత్తరంటే ఆరాధన సూచన. ప్రభువుని ఏం చేస్తుందండి? ఆరాధిస్తుందంటే తన కలిగినవన్నీ వేయపరుచుకుని ఒక విలువైనటువంటిది, ఒక శ్రేష్టకరమైనటువంటిది, ఒక మధురమైన దాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభుని ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది. ఈరోజు మన జీవితాలు ఏంటంటే, ఇంకా మన వాళ్ళు ఆరాధన ఏమని చేస్తారు? నేను ఇంకా పాపం నుంచి తప్పని చచ్చిపోయి ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించావు. అలా బ్రతికించాడని నువ్వు ఇంకా ఈ వారం కూడా అంటున్నావంటే నీ దగ్గర సుగంధ తైలంతో కూడినటువంటి శ్రేష్టకరమైన తైలం నువ్వు తీసుకురాల. అచ్చు జటామాంసమే ఒక విధమైనదంటే తైలంతో కూడినటువంటి సుగంధ తైలం నుండి తీయబడినది. అంటే నువ్వు శ్రేష్టకరమైన ఆరాధన ఈరోజు దేవుని మందిరం తీసుకురాలా. ఒక సాగుతూ ఉంది, పాడేవు పాసిపళ్ళు, ఏదో దాసులే బాద్రి అంటారు, దాసులు అంటారు. పాడేవు పాసిపళ్ళ, మరి అదే కదా. ఇంకా ప్రతి ఆదివారం తీసుకొచ్చి ఆరాధన తీసుకొస్తే దేవుడు ఎందుకు సంతోషించాలి నిన్ను బట్టి? అదే కదా కావాల్సింది. ఆ స్త్రీ ఏం చేసింది? తనకు కలిగిందంతా కూడా విడిచిపెట్టుకో ఖైదానం చెల్లించి విలువైనటువంటి సుగంధ తైలంతో కూడినటువంటి మేలిమి సువాసనతో కూడిన దాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చింది. అప్పుడు ప్రభు ఏమంటాడు? ఈమె నా మరణ భూస్థాపన నిమిత్తమే మొదటిగా నన్ను అభిషేకించింది కాబట్టి సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడినో అక్కడ ఈమె చేసిన జ్ఞాపకార్థం సూచించబడిను అని మీతో నిశ్చయముగా మొట్టమొదట ప్రభువుని ఆరాధించిన అనుభవం ఆమె జీవితంలో ఉంది. ఆమె ప్రభు దగ్గరికి రావటం ఉందనే, ప్రభు యొక్క సన్నిధిలోకి రావటం ఉందనే విలువైన దాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభుని ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది. ఏం చేస్తుందండి? ఎంత విలువైన సందర్భం చూడండి. తనకు కలిగినదంతా కూడా వేయపరుచుకుని విలువైనది ఏంటి చెప్పండి? ఈరోజు విలువైన దాన్ని సుగంధ తైలం కంటే శ్రేష్టకరమైన సువాసనతో కూడింది అంటున్నా కదా, అదేంటి? మరి అదే కదా, ఈ లోకంలో ధనము కంటే విలువైనది, సుగంధ తైలం కంటే విలువైంది. నేను రాసుకొచ్చా, అత్తర్ కంటే విలువైంది. ఈ అత్తర్ నేను రాసుకోవాలని కాదు, మీకు ఏమనిపించింది అత్తర్ గురించి వాక్యం చెబుతాం కదా, ఎట్ట అనిపించింది అని చూడటానికి. కానీ ఈ అత్తర్ రాసుకున్న దానికంటే స్ప్రేల కంటే ఇంకా చెప్పండి, ఈ లోకంలో ఉన్న ధనం కంటే ఆస్తి కంటే విలువైనది ఏమైనా ఉందంటే అది ప్రభువుని ఆరాధించేదే. ఎలా ఆరాధించేది విలువైంది?
సుగంధ తైలము అంటే ఎంత సువాసనతో కూడిందిగా ఉంటుందో మనం ఆరాధించేది అంత దేవునికి సువాసనకరమైన విధానంలో ధూపం వలె, హోమం వలె ప్రభు సన్నిధిలోకి వెళ్తుంటే ఆ ఆరాధన దేవుడు ఇష్టపడేది. ఏ ఆరాధన ఇష్టపడతాడండి? మన ఆరాధన సుగంధ తైలం లాంటి సువాసనతో కూడిందిగా బయటకు వస్తే, అది ఆ ప్రభుని గురించి ఆరాధన ఇంకా బయటకు వస్తే మన జీవితంలో నుండి, అది కదా ప్రభు సంతోషించేది. ఇవి ఎలా సంతోషిస్తాడు మనం చేసే ఆరాధన చెప్పండి. ఇప్పుడు మీరే అబ్జర్వేషన్ చేసుకోండి, నేనేం చెప్పను. ఆరాధన ఎలా చేస్తారో ఒకరొకరు వినండి. కొంతమంది ఏంటంటే ఆరాధన చేసేటప్పుడు పక్కన వాళ్ళు ఆరాధన చేసిన తర్వాత ఆమెను కూడా అంటలా. అలా అనపోతే నీ ఆరాధన కూడా దేవుడు అంగీకరించడు. ఫస్ట్ ఆమెను, తర్వాత నువ్వు ఎత్తుకో. ఒకవేళ తరుణం దొరకపోతే మరో తరుణం నేనే ఇస్తా. పలానా ఇంతకుముందు ఎత్తున ఆరాధన చేయడానికి గొంతు ఎత్తిన వాళ్ళు ఉన్నారు, మీరు ఆరాధన చేయండి, నేనే తరుణం ఎత్తా. తొందరపడి ఆమెను చెప్పుకొని ఆరాధన చేయదు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి? ఈ లోకంలో ఏదైనా విలువైంది ఉందంటే సుగంధ తైలము కంటే కూడా విలువైనది ఏంటి? ఆరాధన. ఆరాధన కదా. మరి ఈ ఆరాధన ఇంపార్టెంట్. మనం దేవుని మందిరానికి వచ్చామంటే, దేవుని ఆరాధిస్తున్నామంటే, ఏదో నేను ఇంతకుముందు చూసే కదా పాసిపళ్ళు దాసుడా, తెలంగాణ దాసుడు అంటారు, ఆంధ్రలో బద్రే అంటారు. ఇక అదే పళ్ళు కడుక్కోకుండా వచ్చేవా మందిరానికి? ఇప్పుడు నేను అందరి పళ్ళ దగ్గరకు వచ్చి ఉఫ్ఫు అని మీరు ఊదండి అని నేను అంటూ ఉంటే ఎట్టుండిద్ది చెప్పండి? ఫస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీలు, స్ప్రేలు, వాసనలు వస్తాయి, నోటు వాసన కంటే కూడా మెయిన్. కానీ ఇది కాదు ప్రభు కోరే ఆరాధన, ప్రభు ఇష్టపడే ఆరాధన ఇది కాదు. మన ఆరాధన ఎలా ఉండాలా? విలువైనదిగా, సుగంధ తైలం నుండి ఎలా సువాసన వచ్చిద్దో అంతకంటే విలువైనటువంటి సువాసనతో కూడినదిగా దేవునికి హోమం వలె మన ఆరాధన ఉండాలి. అప్పుడు నువ్వు ఆయన శరీరం దగ్గరకు వచ్చి ఇలా ఆరాధన చేసినప్పుడు, ఆ స్త్రీ ఆరాధన చేసినప్పుడు దేవుడు ఎలా అంగీకరించాడో, నీవు నేను చేసే ఆరాధన కూడా ఆయన మరణ భూస్థాపన నిమిత్తమే అలా అంగీకరించబడింది. ఇది మొదటి కోణం. రెండవ కోణం ఏంటి? రండి, మార్కు సువార్త 14:3 ఆయన బేతేనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది అంటే, ఇది ఒక రకమైన పాలు ఎలా తెల్లగా ఉంటాయో, ఒక మాట చెప్పాలంటే వ్యాఖ్యానంలో ఎలా రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే చలవ రాతి అని రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? పాలు ఎలా తెల్లగా ఉంటాయో, ఎలా తెల్లగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలా అర్థం అని మనం అర్థం చేసుకోవాలి. అలా అలంకరిస్తూ వచ్చింది ప్రభువుని. ఎలా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఇది ఒక రకమైనటువంటి చలవరాతి అని రాయబడుతూ వచ్చింది ఇక్కడ. అంటే చలవరాతి అంటే అర్థం ఏంటి? పాలలాంటి తెలుపుగా ఉన్నదని అర్థం. ఏంటండి? పాలలాంటి తెలుపుగా ఉందని అర్థం. అది కొని ప్రభు దగ్గర తీసుకొచ్చి ఏం చేసింది? అలంకరించింది. అదే కదా ప్రభు తల మీద నుండి పోసిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి తల మీద కిరీటం పెడుతున్నారంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తిని అలంకరించినట్టే కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు తల మీద నుండి అత్తరు పోసిందంటే అర్థం ఏంటి? ప్రభువుని అలంకరించింది అనే అర్థం. ఎలా అలంకరించింది? ఎలాంటి అలంకరణలో ప్రభువుని చూస్తుంది అని అంటే, చలవరాతి అంటే పాలలాంటి తెల్లని దాంతో. ఎలాంటిదండి? పాలలాంటి. వ్యాఖ్యానంలో చలవరాతి అని ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే పాలలాంటి తెల్లదని అర్థం, తెల్లగా ఉందని అర్థం. అంటే తెలుపు దేని సాదృశ్యంగా ఉంది? సో ఆమె తీసుకొచ్చిన అత్తరుబుడ్డు కానీ అక్కడ ఉన్నది కానీ ఏదైనా సరే వ్యాఖ్యానంలో రాబడుతూ వచ్చింది. అంటే దేని సాదృశ్యంగా ఉంది? అది పరిశుద్ధత. దేనికండి? పరిశుద్ధత. సో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి అత్తరు సీస కానీ జటామాంస అయినటువంటి అత్తరుబుడ్డిని తీసుకొచ్చిందంటే అది తెలుపు కలిగిన అనుభవం ఉందా? అనుభవాన్ని మనం చూస్తున్నాం. తెలుపు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత. సో ఆమె జీవితంలో మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, ఆమె తీసుకొచ్చిన అత్తరు ఎలా ఉందో ఆమె జీవితం కూడా అలా ఉంది. ఎలా ఉంది? పరిశుద్ధత. అంటే చలవరాతి అంటే పాలలాంటి తెల్లగా ఎలా ఉండే అని అర్థం. పాలలాంటి తెల్లగా ఉందని అర్థం. ఆమె పాలలాంటి తెల్లదనంతో కూడిన దాన్ని తీసుకొచ్చి ప్రభువుని ఏం చేసింది? అలంకరించింది. సో ఈరోజు మనం ఏం చేయాలంటే
మన ఆరాధనే పరిశుద్ధమైనదిగా చేస్తే పరిశుద్ధమైన ఆరాధనలో మనం ఏం చేయాలా? పరిశుద్ధమైన ఆరాధనలో మనం ఏం చేయాలా చెప్పండి. మన పరిశుద్ధమైనటువంటి ఆరాధన మనం చేసే దాంట్లోని బట్టే ప్రభు అలంకరించబడాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, గొర్రెపిల్ల భార్య తన తాను సిద్ధపరచుకుంది, అలంకరించుకొని. గొర్రెపిల్ల భార్య అలంకరించబడిన విధానం చూస్తూ వస్తున్నాం. ఎందుకు అలంకరించబడింది? ఎలా అలంకరించబడింది? ప్రభు ద్వారా. సో ఈరోజు మనం ప్రభువుని ఆరాధించాలంటే ప్రభువుని ఎలా అలంకరించాలి? ఆయన శరీరంలో మనం భుజించాలంటే, ఆయన శరీరంలో మనం పాల్గొనాలంటే ఆయన శరీరాన్ని మనం ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఒకటి సువాసనతో కూడినగా విలువైన విధానంలో ప్రభుని ఆరాధించాలి. అన్నిటికంటే విలువైన ఆరాధన ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆరాధన చేయాలి. పెదాలతో ఆరాధన చేసేది కాదు, హృదయంతో ఆరాధన చేయాలి. రెండోదిగా చూసినట్టయితే పరిశుద్ధమైన విధానంలో, ఆమె ఒక పరిశుద్ధమైన విధానంలో అచ్చటి జటమాంస తీసుకొచ్చి ఎలాగైతే ఆయన మీద ఆయన తల మీద పోస్తూ వచ్చిందో, వెనక్కి ఎవరు చూడొద్దు. వెనకోళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మీరు వెనక్కి తిరగొద్దు. ఆ చెడ్డ అలవాటు మానుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం రెండో కోణం ఏంటంటే, ఒక రకమైనటువంటి చలవరాతి అంటే తెల్లది, చాలా పరిశుద్ధ పాల లాంటి తెలుపు కలిగిందని అర్థం. సో అంత పరిశుద్ధమైనటువంటిది, అంత తెలుపుదనాన్ని తీసుకొచ్చి ఆయన తల మీద ప్రోక్షిస్తూ వచ్చిందంటే, అలంకరించిందంటే, ఒక క్రైస్తవుడు ఆరాధన చేస్తున్నాడంటే, ఒక క్రైస్తవుడు యొక్క ఆరాధన ఎలా ఉండాలంటే, మనం చేసే ఆరాధనలోనే మనం పరిశుద్ధమైన మాటలు ఎత్తి, పరిశుద్ధమైన హృదయం ఎత్తి, పరిశుద్ధమైన చేతులెత్తి, పరిశుద్ధమైన మనసు కలిగి, పరిశుద్ధమైన జీవితంతో ప్రభువుని ఆరాధించినప్పుడు మన పరిశుద్ధమైన వాక్కుల్లో నుండి ప్రభు ఏం చేయబడతాడు? అలంకరించబడతాడు. ఏం చేయబడతాడండి? అంటే మనం చేసే ఆరాధనలోనే ప్రభు అలంకరించబడతాడు. ఎలా అలంకరించబడుతున్నాడు ఆయన? మన మాటలు ఎలా ఉంటాయో చూడండి, బయట అల్లనేమో డక్క మొక్క అంటారు చూసారా, దాన్ని మీరు బయట అనే మాటలు గుర్తు తెచ్చుకోండి. బూతు మాటలు అన్నీ మాట్లాడొస్తాం. ఇంటికాడ ఏ మాట కాలుతాం బూతు మాట మాట్లాడతాం. ఇక్కడికి వచ్చి ప్రభు నీ అంత పరిశుద్ధుడు లేడంటాం. ఈ నోరుతోనే ఆశీర్వాదకరమైన మాటలు వస్తున్నాయి, ఈ నోరుతోనే శాపకరమైన మాటలు వస్తున్నాయి. ఇలాంటి అప్పుడు దేవుడు మనం ఆరాధించేది కూడా ఎలా పరిశుద్ధమైనది ఎంచుతాడు? అవును కదా. మన మాటలేమో సున్నితంలాగా ఉంటే, కత్తి కంటే పొదునైనకుంటే, కానీ ఆ మాటలు మంచివి కాదు. అలాంటి మాటలల్లో ఈ వారం అంతా మాట్లాడేసేసి దేవుని మందిరానికి వచ్చి నేను పరిశుద్ధమైన మాటలతో దేవుని ఆరాధిస్తున్నానంటే, దేవుడే పిచ్చాడు, నువ్వే మంచి జ్ఞానివి కదా, దేవుడు అంగీకరిస్తాడేంటి? ఈ లోకంలో నువ్వు ఎన్ని బూతు మాటలు, ఎన్ని అపవిత్రమైన మాటలు, ఎన్ని వ్యర్థమైన మాటలు, ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడుతూ వచ్చావో, ఎన్ని నిష్ప్రయోజకమైన మాటలు మాట్లాడుతూ వచ్చావో, ఎన్ని బూతు మాటలు మాట్లాడుతూ వచ్చావో, అవన్నీ వారి వల్ల మాట్లాడి మందిరానికి వచ్చి ఆ నోరుతోనే, ఆ మాట్లాడిన బూతు మాటలు మాట్లాడిన నోరుతోనే పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి వినేశాడు నీ ఆరాధన దేవుడు కదా. ఏది నోట్లో నుంచి ఒక బూతు మాట కూడా రానట్టుగా ఆరాధన చేస్తాం. మనం చేసే ఆరాధన చూస్తే పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, అమ్మో ఇంత గొప్ప ఆరాధన, ఇంటికి వెళ్ళి చూడండి తెలిసింది. ఇంటి పక్కన మనం కూడా గుడిసేసి కూర్చుంటే అప్పుడు తెలిసింది వాళ్ళు మాట్లాడే మాటలు ఏందన్నది. సో ఏ నోటితో ఆరాధన చేస్తున్నా, నీ నోటి నుండి వచ్చే వాక్కు వెలుగులో, నీ నోటి నుండి వచ్చే ఆరాధనలో, హృదయంలో నుండి నోటి ద్వారా వచ్చే ఆరాధనతో ప్రభు పరిశుద్ధుడిగా అలంకరించబడాలి ఈ ఆరాధనలోనే. అవునా కదా. బైబిల్లో కొందరు వ్యక్తులు ఆరాధన చేస్తే ప్రభు పరిశుద్ధుడు అన్నట్టు కనబడింది, వాళ్ళు కూడా పరిశుద్ధుడిని ఆరాధించారు. ఎవరు వాళ్ళు? పోనీ ఎక్కడ రాయబడి ఉందో తెలుసా? అవన్నీ తెలిస్తే ఏడెందుకు కూర్చుంటామంటారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. 2-3 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు తీసారమ్మా బైబిల్ 573 పేజీ నెంబరు. ఆయనకు పైగా సెరాఫులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెట్టితో తన కాళ్ళను కప్పు. అక్క నేను చదువుతలే, నీ చదువు అంతా కూడా సగం తెలుగు సగం కూని ఉంది. ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రొంటితో తన కాళ్లను కప్పుకొనుచు రొంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. ఇప్పుడు ఇక్కడ ఏం కనపడుతుందండి? పరిశుద్ధత. ఎలా కనపడుతుంది ఆ మాట? వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఎలా ఆరాధన చేస్తున్నారు? వాళ్ళు తమ పెదాల నుండి, తమ హృదయంలో నుండి, తమ పెదాల నుండి పలుకుతున్నటువంటి శబ్దకరమైన మాట ఏంటి?
ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధుడు అనడానికి వీళ్ళకు ఉండే యోగ్యత ఏంటి? వీళ్ళు ప్రభు దగ్గర ఉంటారు, ప్రభువులో ఉండారు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు? ప్రభు పరిశుద్ధుడని ఆరాధన చేస్తున్నారు. మనం వారమంతా లోకంలో తిరిగి వస్తాం, టేబుల్ వర్తమానం దగ్గరికి వచ్చేసరికి ప్రభు నేను పాపిని వారం కూడా క్షమించంటాం. మరి ఇంతకుముందు నువ్వు చేసిన ఆరాధన ఏంటి? మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి ఆరాధన చేయడానికి? ఆయన దగ్గర ఉంటారు. అంటే మీరు జాబులు చేసుకోవద్దు, పనులు చేసుకోవద్దు అని కాదు. నువ్వు ఆరాధన చేయాలంటే క్రీస్తు యేసులో ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, పని చేసుకో, జాబ్ చేసుకో, కూలి పని చేసుకో, ఇంకోటి చేసుకో, ఎక్కడున్నా మన మాటలు మన ఆలోచనలు ఎలా ఉండాలా? క్రీస్తు యేసులో ఉన్నప్పుడు ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి నీకు పరిశుద్ధుని ఆరాధించే ధన్యత పరిశుద్ధమైన విధానంలో వచ్చింది. సో ఆయన ఆరాధించాలంటే ఆ స్త్రీ అంత విలువైనటువంటి అనుభవం కలిగి ఉందో చూడండి. ఆమె విలువ కలిగిన శ్రేష్టకరమైన అత్తని తీసుకొచ్చి ప్రభు దగ్గర ఆరాధన చేస్తుంది. రెండోదిగా చూసినట్టయితే ఒక పరిశుద్ధమైన అనుభవంలో ఒక పరిశుద్ధమైన జీవితం కలిగింది ఆమె ఉంది. రెండోదిగా చూసినట్టయితే ఒక పరిశుద్ధమైన విధానంలో తీసుకొచ్చినటువంటి ఆ తైలం కానీ దాని ద్వారా ఏం చేస్తుంది? ఆ పరిశుద్ధత ద్వారా ప్రభువుని అలంకరిస్తుంది. సో ఇక్కడ గమనించాల్సిన రెండో కోణం ఏంటి? పరిశుద్ధత. దేవదూతలు ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి పరిశుద్ధుని ఆరాధించగలుగుతున్నారు. ఒక క్రైస్తవుడు క్రీస్తు యేసులో ఉంటే, ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డలో ఉంటే, దేవునిలో ఉంటే, ఒక క్రైస్తవుడు దేవుని అనుసరిస్తూ ఉంటే, ఒక క్రైస్తవుడు లోకంలో జీవించుకోకుండా దేవునిలో ఉంటే, ఆ వ్యక్తి బల దగ్గరికి వచ్చి చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? నా పాపాలు క్షమించు ప్రభు అని అడగడు. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? యేసు ప్రభు స్పష్టంగా చెబుతూ వచ్చాడు. ఏం చేస్తాడు చెప్పండి? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడం అన్నాడు. అంటే ఏం చేస్తాడు? బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వస్తాడు, నేను తీసుకెళ్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. అంతే. ఎవరు ఆ వ్యక్తి? పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన విధానంలో ప్రభువుని ఆరాధించే వ్యక్తి. ఇంకా సరి చేసుకోవాల్సినంత అవసరం లేదు. మరి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావన్నా జ్ఞాపకం నాకు కొంత ప్రభు ఈ దేహంలో పాల్గొంటున్నారా, ఈ రక్తంలో పాల్గొంటున్నారా, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావని జ్ఞాపకం చేసుకుంటారు ప్రభువుని. మరి మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం బల దగ్గరికి వచ్చి నేను వాక్య పెరుగులో తప్పిపోయిన ప్రభా క్షమించు ప్రభా. ఇక మన జీవితం మొత్తం క్షమించడం సరి చేసుకోవడం సరిపోతుంది. ఆయన క్షమించడం మనం సరి చేసుకోవడం. మరి ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఆయన వచ్చేప్పుడు తీసుకెళ్తాడు. నీకు జ్ఞాపకం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు రాదేమో, చాలా టైం పట్టింది. కాబట్టి రెండో కోణం పరిశుద్ధత. సో ఆమె పరిశుద్ధత చలవరాతి అంటే తెల్ల పాల లాంటి దాన్ని తీసుకొచ్చి ప్రభు మీద పోసి ప్రభుని అలంకరించింది. ఈరోజు మన ఆరాధన పరిశుద్ధమైన విధానంలో పరిశుద్ధుడైన యేసుప్రభు యొక్క పాదముల దగ్గరికి వచ్చి యేసుప్రభుని ఏం చేయాలా? మన ఆరాధనలో అలంకరించాలి. ఆమె ఎలాగైతే ప్రభువుని అలంకరించిందో అలా మన ఆరాధన ద్వారా ఏం చేయాలి? ప్రభుని అలంకరించాలి. ఆరాధించడం కదమ్మా, ఆరాధనే చేయాలి. ఎలా? మనం చేసే ఆరాధన ద్వారా ఏం జరగాల? ప్రభు అలంకరించబడాలి. అలాంటి ఆరాధన మనం చేయాలి. అలాంటి ఆరాధన చేయాలంటే మొదట మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే ఎక్కడ ఉండాలా? ప్రభువులో ఉండాలి. ఈ వారం అంతా ఎక్కడ ఉండాలి? ప్రభువులో ఉండాలి. ఈ వారం అంతా ఎక్కడ ఉన్నాం? మీకే ఎరుక. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధన చేస్తే ఎలా ఉండిద్ది? అది పరిశుద్ధమైనది ఉండేది లేదు, మీకే బాగా తెలుసు, నాకంటే కూడా. సో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం చేసే ఆరాధన దేవుడు వింటాడా లేదా? అది కూడా మీకు నాకంటే ఎక్కువ బాగా తెలుసు. అదవుతుందండి. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను, పులిపేట మీద వాక్యం చెప్పేటప్పుడు నాకంటే కింద ఉన్నవారు జ్ఞానవంతులు ప్రభా, వాళ్ళకి అవసరమైన మాటలు పరలోకం నుండి అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేనేమో తెలివి తక్కువ, మీరు చాలా జ్ఞానవంతులు. కాబట్టి మీరే చెప్పాలి. లోకంలో మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేసి దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన చేస్తుంటే ఆరాధన దేవుని మనం పరిశుద్ధతగా ఉండట, దేవుని పరిశుద్ధమైన రీతిలో అలంకరించినట్లు మన ఆరాధన ద్వారా ఉండిదా ఉండదా? మరి అది ఇంకా అప్పుడు మనం ఆరాధన చేసిన దేని కొరకు అని అంటే జనాభా లెక్క కోసం వస్తారు. చూసా కొంతమంది ఇంటికి జనాభా లెక్కలేయడానికి. అలా మనం దేవుని ఆరాధించామని ఒక లెక్క కోసమే, కానీ అది కాదు సర్వేలో ఉండట్టు. మంచి మాట చెప్పు. ఆ సర్వేలో ఉండట్టు అది కాదు ఆరాధన కావాల్సింది దేవునికి. నువ్వు ఆరాధన చేస్తుంటే నీ ఆరాధన విలువైనదిగా ప్రభు దృష్టిలో ఉండాలి. అన్నిటికంటే విలువైన ఆరాధన నువ్వు చేయాలి. నువ్వు ఆరాధన చేస్తుంటే నీలో ఉన్న పరిశుద్ధమైన మాటలను బట్టి ప్రభు పరిశుద్ధుడు అన్ని నీ మాటల ద్వారా ప్రభుని అలంకరించాలి. అది ఆరాధన, అట్లుండాలి. మూడోదిగా ఎట్లాంటి ఆరాధన? రండి, మార్క్స్ వార్త 14:5. మార్క్స్ వార్త 14:5. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుముకొనిరి. ఉంటారుగా కొంతమంది బ్యాచ్ ఏం చేస్తున్నారమ్మా? ఈ అత్తరు ఎందుకు తీసుకొచ్చావమ్మా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చే, ఇంత ఖర్చు ఎందుకు, అది అమ్మేసేసి బేదలకు ఇవ్వరాదా? లేకపోతే సంచి కలిగినోడు ఒకడు ఉన్నాడు, ఎవరు
సంచి కలిగిన ఆయన ఎవరు? ఎవరు? యోధ, ఇస్కరియోతు యోధ. ఆయనకని ఇస్తే బాగుండేది కదా, సంచులు వేసుకుంటాడు. ఇదే కదా మానవుని ఆలోచన. ఏమో భౌతికమైన రీతిలో తీసుకురాలే ఇక్కడ అత్తరు. ఏమో నిత్య సంచిలో నింపుకుందాం అన్నట్టు రాలేవాడికి. ఎలా వచ్చింది? ఆమె సంచిలోదే తీసి ప్రభుని కనపరచాలని వచ్చింది. మనం ఎలా వస్తాం? నీ సంచిలో ఉంటే నాకు ఏ ప్రభు అని అడుగుతాం. అదే కదా మన ఆరాధన ఉండేది. కానీ ఆమె విలువైన విధానం చూడండి. ఇక్కడ ఏమన్నారు? నువ్వు అమ్మి బెదరకేమన్నాడు, లేదన్నా సంచిలోకి ఎత్తురా. ఇదే 2 కోణాలు అక్కడ మనం అర్థం చేసుకోవాలి. కానీ ఏమేం చేసింది? ఆ సంచి మొత్తం ఖాళీ చేసి ఆడ దగ్గరికి తీసుకొచ్చి ఆడ పెట్టింది. అయ్యా ఇస్కరియోతు యోధ, ఇది నీకే కావాలి కదా, ఈ సంచి చూసుకొని ఆడ పెట్టి ఇప్పుడు ఆ సంచిలోంచి తీసిన దాన్ని బట్టి ప్రభుని ఆరాధన చేస్తుంది. అంటే ఇప్పుడు సంచి గొప్పదా, ఆమె ఆరాధన గొప్పదా అంటే ఆరాధనే గొప్పది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? 3వదిగా చూసినట్టయితే క్రయధనముతో తీసుకొచ్చింది ఆమె. అక్కడ ఆయన ఏమన్నాడు? నువ్వు ఇది అమ్మి ఎంత డబ్బులు పెట్టి ఎందుకు తెచ్చా, ఇది అమ్మి బెదరకి ఇవ్వచ్చు కదా అంటున్నాడు. అంటే ఆమె దేంతో తీసుకొచ్చింది ఆరాధన? క్రయధనంతో ఆరాధన తీసుకొచ్చింది. ప్రభు శరీరాన్ని ఆరాధించడానికి, ప్రభు శరీరాన్ని గణపరచడానికి, ప్రభు శరీరాన్ని మహింపరచడానికి ఆమె మొట్టమొదటిగా విలువ కలిగిన అనుభవంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చింది. 2వదిగా ఆమె పరిశుద్ధమైన విధానంలో ఆరాధన చేయడానికి వచ్చింది. 3వదిగా ఆమె క్రయధనముతో ఆరాధన చేయడానికి వచ్చింది ప్రభు దగ్గరికి. చూడండి ఆమె జీవితం చూడండి, ఎంత గొప్ప అనుభవం చూడండి, ఎంత గొప్ప సన్నివేశం చూడండి. ఆమె ఏం చేస్తూ వచ్చిందండి? ఏం చేస్తూ వచ్చింది? క్రయధనం. ఏమంటున్నారు అక్కడ? ఈ అత్తరు 300 దేనారుల కంటే ఎక్కువ వెలమ్మి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? డబ్బు. ఆమె ఏం చేస్తుంది? నాకు డబ్బు కాదని ఆయన కావాల్సి, నాకు దేవుడు కావాలి ఫస్ట్. ఈ డబ్బు ఇచ్చిందే దేవుడు కదా, ఈ డబ్బు దేవుడు ఇచ్చిందే, దేవుడు అనుమతి ఇస్తేనే నా జీవితానికి వచ్చేది. ఈరోజు నేను రూపాయి ఒకప్పుడు దరిద్రుడుకుండా ఈరోజు సంపాదించుకున్నాను. మిద్దిలో మేడలు ఉన్నాయి. ఈరోజు నేను అంత ధనవంతుడుకున్న, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అంత ఉంది, ఇంటికాడ అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అంటే ఇది దేవుడు ఇచ్చిందే కదా. మరి దేవుడికి ఇవ్వడానికి నాకేంటంటే బాధ? ఏం చేసింది? సంచి వద్దు, ఏంచొద్దు, ఈ సంచి ఉండగానే నన్ను చంపేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇంకో మాట చెబుతా చూడండి. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు, అంతేనన్నా? ఎట్ట కూడా వెళ్తున్నాడు, నేను ఒక మార్గంలో ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరి చేతిలో చిక్కబడ్డాడు? ఎందుకు చిక్కబడ్డాడు? మరి అదే కదా. ఇప్పుడు ఈ అక్క ఏం చేసింది? ఎవడో వచ్చి నన్ను చంపే కంటే, ఈ అత్తర బుడ్డి ఉంది, ఈ అత్తర కంటే శ్రేష్టమైన డబ్బులు నా దగ్గర ఉన్నాయి అంటే ఎవడో వచ్చి నన్ను చంపే కంటే నేను ప్రభుని ఆరాధించడం మంచిది కదా. అంటే తన క్రయధనముతో దేవుని ఆరాధించడానికి వచ్చింది. ప్రభు శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు దేహాన్ని ఎలా ఆరాధించడానికి వచ్చిందంటే సుగంధ తైలం కంటే శ్రేష్టకరమైనటువంటి విధానంలో సువాసనతో కూడిందిగా ప్రభుని ఆరాధించడానికి వచ్చింది. 2 పరిశుద్ధత కలిగి తన మాటల ద్వారా పరిశుద్ధుడైన ప్రభుని అలంకరించడానికి వచ్చింది ఆరాధనలో. 3వదిగా చూడగా క్రయధనం చెల్లించి ప్రభుని ఆరాధించడానికి వచ్చింది. అంటే తనకంటూ క్రయధనం చెల్లించింది. మనం ఆరాధన చేయడానికి ఏం చెల్లిస్తున్నాం? ఏం చెల్లిస్తాం చెప్పండి? కనీసం పట్టుమని ఒక గంటన్న ఆరాధనలో కూర్చోగలుగుతామా? సనుగులు కొనుగులు లేకుండా ఒక గంటన్న ఆరాధనలో కూర్చోగలుగుతామా? ఇప్పుడు చూడండి, ఆరాధన చేస్తూ ఉంటాం కదా, బయటికి లోపలికి ఎంతమంది తిరుగుతారు చూడండి. సీసీ కెమెరా పెడదాం అనుకుంటున్నాం, ఏడా తెలిసిపోయింది. ఆరాధన టైంలో తిరిగిన వాళ్ళు అందరితో ఒకసారి గ్రూప్లో పెడతాం, మొత్తం ఎంతమంది తిరుగుతున్నారో తెలిసింది. సీసీ కెమెరా పెడుతున్నామని తెలిస్తే అందరు తిరుగుతారా? మౌనంగా కూర్చుంటారు. మీకు చెప్పుకోకుండానే పెట్టాలి. దాన్ని కూడా ఒకసారి ప్లాన్ చేయండి అని. అర్థమవుతుందండి? ఏటో మందిరం కాడ దొంగలు పడుతున్నారని తెలిసింది, అందుకే లోపల ఒకటి బయట ఒకటి సీసీ కెమెరా పెడదామని డిసైడ్ అయ్యాం. అప్పుడు తెలిసింది మనం ఎంతమంది బయటికి వెళ్ళొస్తాము. అసలు ఆరాధన అంటే ఏంటి చెప్పండి? ప్రభువుని పరిశుద్ధుడిని ఆరాధన చేస్తున్నప్పుడు కెరూబులు సెరుపులు, ప్రభు నువ్వు అక్కడ ఉండు, నేను మళ్ళీ వస్తాను, నేను బయటికి వెళ్ళొస్తున్నారా? కాసేపు ఆడే ఉండి, ప్రభు నేను వస్తాను, నువ్వు ఏడకి వెళ్ళొద్దు అని చెప్పి అట్టగంటున్నారా? ఏమంటున్నారు? కదలకోకుండా అక్కడే ఉండే పరిశుద్ధుడు మానక రేంబాలు ప్రభుని ఆరాధన చేస్తున్నారు. అదే కదా నిజమైన ఆరాధన అంటే. దేవునికి కావాల్సింది క్రయధనం చెల్లించి కదా, క్రయధనం చెల్లించబడిన ఆరాధన కదా దేవుడికి కావాల్సింది. ఆయన తన కలువరిశిలో తన ప్రాణాన్ని మన కొరకే క్రయధనంగా చెల్లించినప్పుడు, ఆ శరీరాన్ని మన కొరకే క్రయధనంగా చెల్లించబడినటువంటి శరీరాన్ని మనం ఆరాధించడానికి మనం ఎంత క్రయధనం చెల్లించాలా చెప్పండి? మనం ఎంత క్రయధనం చెల్లించాలి? ఏం చెల్లిస్తాం క్రయధనం? మందిరానికి టయానికి రాము. టయానికి మందిరానికి రావడమే కష్టం కదా, అవునా కదా? దేవుణ్ణి ఆరాధించడానికి ఒకవేళ వస్తే 1 వారం 2 వారాలు తప్ప మిగతా వారాలు కష్టం. జనవరి 1కి వస్తాం. ఆ తర్వాత వార కార్యక్రమాలు అన్నింటిలో ముందర మనమే ఉంటాం. ఫస్ట్ వస్తాం, మొదటి ఆదివారం కూడా మనమే ఉంటాం. 2వ ఆదివారం కొద్దిగా వెనకడిగిద్ది. 3వ ఆదివారం ఇంకో 2 అడుగులు వెనకైద్ది. రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టుగా
ఇక రాను రాను ఏమైపోతాం? గుర్రం ఎక్కడైనా గాడిదైదా? అయ్యిందంట రాజుగారి గుర్రం గాడిద. అట్టాగైపోతుంది మన జీవితం కూడా. ఏమవుతుంది? రాను రానిక ఫస్ట్ ఆదివారం, రెండో ఆదివారం ఒక్కొక్కటి వెనక్కే ముందరకు రావాల్సిన కాస్త వెనక్కి వెళ్ళిపోతూ వచ్చి ఇక ఆరాధన వర్తమానం ఏ టైంలో వచ్చి మన వాళ్ళు ఇంకా ఆరాధన వర్తమానం కాదు. కొంతమంది ఉంటారు ఆరాధన వర్తమానం కూడా వినకోకుండానే ఆరాధన చివరిలో వచ్చిన వాళ్ళు కూడా ఆరాధన చేస్తారు. నాకు అనిపించిద్ది వీళ్ళు ఎందుకు ఆరాధన చేస్తున్నారు, ఏమని ఆరాధన చేస్తారు? మళ్ళీ ఒక మాట అంటారు, సుమి ఎంత గొప్ప జ్ఞానవంతుడు అంటే, నీ దాసుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అంటారు. ఏమన్నా నువ్వు నీ దాసుడు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించడానికి? ఏం వినలేదు, కానీ ఏమంటాము? ఏదో ఆమె వినేసినట్టుగా ఆయన వినేసినట్టుగా నీ దాసుడు చెప్పిన వాక్యాన్ని అంతటిని బట్టి నీకు కృతజ్ఞతలు. నువ్వు విన్నావా అక్క? నువ్వు విన్నా, ఇంకా రాలేదులేండి, వచ్చేవాళ్ళు రాలే, ఇంకా విన్నావా? ఏనో, కానీ ఏం చేస్తావు? నీ దాసుడి ద్వారా ఎంత గొప్పగా మాట్లాడు. ఎంత గొప్ప ఏందో చెప్పు ఒకసారి అంటే తెల్లమోహం వేసి చూడాలి. ఆరాధన ఇంటేనే కదా వర్తమానం చేయడానికి. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళని బట్టి ఏమైతే తెలుసా, పాపం ఆరాధన చేయడానికి ముందరే త్వరపడి వచ్చిన సహోదరులు ఉంటారు కదా, ఏ టైం మనం పెద్ద గొంతుని బట్టి ఎత్తేస్తాం. మనం ఎత్తే పెద్ద గొంతుని బట్టి ఏమైంది? వీళ్ళు ఆగిపోతారు ఆరాధన చేయకుండా. అసలు ఆరాధన వాక్యం విన్నవాళ్ళు ఆరాధన చేయాలా? వాక్యం వినవాళ్ళు చేయాలా? వాక్యం విన్నవాళ్ళు ఎవరు? క్రయధనం చెల్లించి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఈరోజు నేను ఆరాధన చేయాలి టైంకి వెళ్ళని. వాక్యం వినవాళ్ళు ఎవరు? నాది కాదు, నా అత్తగారు సొమ్ము అన్నట్టుగా ఇంటికి ఆడి నుంచి బయలుదేరి వచ్చేదానికి పుణ్యకాలం మాత్రం అయిపోయింది. ఇంక నువ్వు ఏం విన్నావు, ఏం ఆరాధన చేస్తావు దేవుని సన్నిధిలో? ఆరాధన అంటే వర్తమానం విన్నప్పుడే ఆరాధన చేయాలి. చాలామంది ఇంకా జ్ఞానవంతులు ఉంటారు, చివరిలో రిమైండింగ్ చేస్తాను చూసారా, 7 మాటలు ఏం చెప్పాం ఒకసారి చెప్పండి అన్నప్పుడు చెబుతారు కదా, ఆ టైంలో వచ్చి కూర్చుంటారు. ఇక వాళ్ళు 7 పాయింట్లు చేస్తారు. అసలు ఆ 7 పాయింట్లో ఏం చెప్పాడో కూడా తెలీదు, కానీ 7 పాయింట్లు అయితే గుర్తే ఉంది. ఎందుకు? నేను రిమైండింగ్ చేస్తా కదా, మర్చిపోకూడదు, ఆరాధన చేయడం గుర్తుండాలని రిమైండింగ్ చేస్తా. నా దరిద్రం కొద్దీ వాళ్ళ అదృష్టం కొద్దీ అదే టైంలో వస్తారు వాళ్ళు కూడా. అప్పుడేమైంది? ఆ 7 పాయింట్లు తీసుకుని ఆరాధన చేస్తారు. మధ్యలో ఏం వాక్యం చెప్పాడు, ఏముంటుంది? 7 పాయింట్లే. ప్రభా ఆమె విలువైన తీసుకొచ్చింది, ఆమె పరిశుద్ధమైన తీసుకొచ్చింది, ఆమె క్రయధనం చెల్లించింది. ఆ ఎట చెల్లించింది ఏంటి చెప్పండి అన్న, చెప్పండి అక్క అంటే ఏం తెలియదు. టైం అయిపోయింది కదా అన్న, అందుకే 2 మొక్కలు ముగిచ్చేసానంటారు. ఇది మన ఆరాధన. కానీ ఆమె ఏం చేసింది? క్రయధనం చెల్లిస్తుంది. ఆరాధన ప్రభు దగ్గరికి రావడానికి ఎలా వచ్చింది? క్రయధనం చెల్లించొచ్చింది. సో ఆమె చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిందా, యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడా? యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది కదా, అంటే అర్థం ఏంటి? తాను క్రయధనం చెల్లించి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. క్రయధనం చెల్లించే వచ్చింది ఆమె. ఆమె కలిగినంత సమయానికి క్రయధనం చెల్లించింది, ఆమె కలిగిన పనులు క్రయధనం చెల్లించింది, ఆమె కలిగినటువంటి వ్యాయామం ఏదైతే ధనం ఉందో దాని అంతా క్రయధనం చెల్లించింది. ప్రభు దగ్గరికి వచ్చి ఆ క్రయధనం చెల్లించి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని ఆరాధన చేస్తుంది. అత్తరు ఆయన తల మీద పోసిందంటే అర్థం ఏంటి? అంటే ఆరాధన చేయబడిన అనుభవం. అత్తరు ఆరాధన సూచనగా ఉంటుంది. ప్రభుని ఆరాధిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక విశ్వాసి దేవుని ఆరాధించాలంటే సుగంధ తైలం లాంటి సువాసనతో కూడిన ఆరాధన దేవుని దగ్గరకు రావాలా? పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని ఆరాధించాలి. క్రయధనం చెల్లించి దేవుని యొక్క శరీరం దగ్గరకు వచ్చి దేవుని ఆరాధించాలి. అప్పుడు దేవుడు అంటాడు ఆరాధన. ఇవన్నీ దారినే పోయినాయి. ఏది పడితే అది ఆరాధన చేస్తే దేవుడు ఎందుకు అంటాడు? అప్పుడు దేవుడే పాడతాడేమో పరవశిన్న పాట. అంత దాకా తెచ్చుకోవద్దు, వాక్య పెరుగులు ఆరాధన చేయండి. 4వ విషయాన్ని చూద్దాం రండి. మార్క్స్ సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. చక్కగా నా ఎదురు గడియారం కూడా తీసుకొచ్చి పెట్టాడు జాషువా బ్రదర్, తొందరగా ముగించాలని. రండి, మార్క్స్ సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. ఈమె తన శక్తి కొలది చేసి తన భూస్థాపన నిమిత్తము తన శరీరము ఆగమ్మా, నేను చెబుతా. ఆగమన్నప్పుడు ఆగమ్మా. ఆమె అత్తడి బుడ్డి తీసుకొచ్చి ఆమె శరీరాన్ని ఆమె అభిషేకించుకుంది కదా. నువ్వు చదివట్టుంది అక్క, నువ్వు ఆపే. ఆ కీర్తనను, ఆ పరిమళను, లేకపోతే ఇంకా బ్రదర్స్ ఎవరో వాళ్ళు చదువుతారు. ఆగు, ఈరోజు చాలా ఆవేశంగా తొందరపాటుగా చదువుతున్నావు, కొద్దిసేపు ఆగు, కొద్దిగా ఆలకించాలి. మార్క్స్ సువార్త 14వ అధ్యాయం చదివమ్మ కీర్తన. మార్క్స్ సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. చదువచ్చా రాదా? మరి చదువు. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించెను. నా శరీరమును ముందుగా అభిషేకి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏమని రాయబడుతూ వచ్చింది అంటే ఈమె తన శక్తి కొలది. సో 4వదిగా ఆమె ప్రభు శరీరాన్ని ఆరాధించడానికి, ప్రభుని ఆరాధించడానికి వచ్చింది. ఎలా? మొట్టమొదటిగా ఎలా వచ్చింది? సుగంధమైన తైలం లాంటి సువాసనతో కూడిందిగా వచ్చింది. అలా ప్రభుని ఆరాధించడానికి. 2, పరిశుద్ధమైన జీవితంతో వచ్చి ప్రభుని ఆరాధన చేస్తుంది. 3, క్రయధనం చెల్లించి ప్రభుని ఆరాధన చేస్తుంది. 4వ మాట ఇక్కడ రాయబడుతుంది,
ఆమె తన శక్తి కొలది ఏం చేస్తుందండి? తన శక్తి కొలది. కొంతమంది ఆరాధన చేస్తారు, ప్రభా నేను ఎంతవరకైనా ఆరాధన చేయగలుగుతాను ప్రభా, ఇక చేయలేను, ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాను తండ్రి అంటాం. ఎలా ఆరాధన చేసింది చెప్పండి? శక్తి కొలదంటే గంటల తరబడి కాదండి. మనోడు శక్తి కొలదంటే రేపు పొద్దున్న దాకా ఆరాధన చేశారు ఇంకా కష్టం. ఆమె శక్తి కొలది, ఆమె సామర్థ్యం కొలది, ఆమె చేయగలిగినంత విలువైన ఆరాధన దేవుని సన్నిధిలో చేస్తూ వచ్చింది. ఎలా చేస్తూ వచ్చిందండి? ఆమె శక్తి కొలదంటే ఆమె చేయగలిగినంత, ఆమె తనకు శక్తి కొలదంటే తాను ఎంతైతే దేవుని మందిరాన్ని తీసుకురాగలుగుతుందో ఆరాధన, ఎంత ఆరాధన అయితే దేవుని సన్నిధిలో ఆరాధించగలిగిద్దో, ఎంత ఆరాధన అయితే దేవుని సన్నిధిలో చేయగలిగిద్దో అంత ఆరాధన సమృద్ధిగా సిద్ధపరచుకుని వచ్చింది. తన శక్తి కొలది, తాను చేయగలిగినంత ఆరాధనే దేవుని మందిరాన్ని తీసుకొచ్చి ఏం చేసిందండి? ఆరాధన చేయగలుగుతూ వచ్చింది. తను ఏమేమైతే దేవుని ఆరాధించాలనుకుందో, ఎలా దేవుని కనపరచాలనుకుంటుందో, ఎంతవరకు దేవుని మహింపరచాలనుకుందో తన శక్తి కొలది, తాను ఎంతవరకు అయితే దేవుని ఆరాధించగలదో అంత ఆరాధన దేవుని సన్నిధి తీసుకొచ్చింది. శక్తికి మించింది కాదు, శక్తి కలిగినది అన్న శక్తి కొలది, తను ఎంత చేయగలదో అంత. చూడండి, ఈరోజు మనం ఆరాధన ఏంటంటే నువ్వు ఒక 10 నిమిషాలు ఆరాధన చేసినా దాంట్లో దేవుడి వినే ఆరాధనే ఇంపార్టెంట్. 10 నిమిషాలు చేసినంత మాత్రం దేవుడు ఎండవు. అంటే మన శక్తి కొలది దేవుణ్ణి ఎంతవరకు అయితే మనం గనపరచగలమో అంతవరకే. అంటే లోకాన్ని మనం కలపకూడదు, లోకాన్ని కలుపుకుని లోకంలో కొన్ని మాటలు దీంట్లో పెట్టుకుని ఆరాధన చేయకూడదు. ఆ స్త్రీ దేవుని ఆరాధించడానికి ఎలా వచ్చింది? ప్రభు యొక్క శరీరాన్ని కానీ ప్రభుని ఎలా ఆరాధన చేస్తుందంటే తన శక్తి కొలది, తన సామర్థ్యం కొలది ప్రభుని ఏం చేస్తుంది? ఎంతవరకైతే తన సామర్థ్యం ఉందో, ఎంతవరకైతే శక్తి కలిగి ఉందో, ఎంతవరకైతే తనలో శక్తి ఉందో ఆ శక్తి కొలిదే రీతిలో, ఆ శక్తిని కలిగిన రీతిలో ప్రభుని ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది. అందుకే మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలంటే మన శక్తి కొలది, మన శక్తి కొలది మనం ఎంతవరకు అయితే ఆరాధన చేయగలుగుతామో, అంటే అది విస్తారమైనది కాదు, అవసరమైన కొద్దిదైనా సరే అది మన శక్తి కొలది, మన బలముతో, మనకు కలిగినటువంటి బలముతో మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. అప్పుడు అంటే మన శక్తి కొలది ప్రభువుని ఆరాధించాలి. ఆ స్త్రీ తనకు శక్తి కొలది ఆ యొక్క అత్తరుబుడిని తీసుకొచ్చి ప్రభువు మీద కుమ్మరించిన అనుభవం, ఒక మాట చెప్పాలంటే ఆరాధించినటువంటి అనుభవం చూస్తాం. మన శక్తి కొలది, శక్తి కొలది అంటే కొట్లాడుకుంటూ నువ్వు ఎవరు గెలుస్తే వాళ్ళు ఆరాధన చేయమని కాదు నేను అంటుంది. విశ్వాస జీవితంలో మన శక్తి కొలది, మన ఆత్మీయ జీవితంలో మన శక్తి కొలది, మన ప్రార్థనా జీవితంలో మన శక్తి కొలది, మన విశ్వాస జీవితం ఎంతవరకు అయితే మన శక్తి కలిగి ఉన్నామో దాన్ని అంతటిని బట్టి ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ఇది అన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దానండి. మార్కు సువార్త 14:3 మార్కు సువార్త 14:3 లేరా చదివేవాడు చదవండి అమ్మా. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాసి అత్తరబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చాలన్నా, ఇక్కడ మనం చూస్తున్నాము ఎన్నో మాట అండి ఇది? 5వది. ఇక్కడ రాయబడిన మాట బుడ్డి అని చూస్తున్నాం. బుడ్డి అంటే ఏంటి? బుడ్డి అంటే మన పిల్లల్ని బుడ్డి బుడ్డి అని కాకతాం, అది కాదు. మట్టి కుండ, లేదంటే ఒక చిన్న బాణ లాంటి చిన్నది. ఇంకేం చెప్పొచ్చు? బుడ్డి అంటే చిన్నది, ఏదైనా ఒక వస్తువు కొంత పరిమాణం ప్రకారం ఒక తక్కువది. ఒక మాటలో చెప్పాలంటే ఒక 5 ml, 6 ml, 10 ml, 100 ml ఈ కొద్దిలో పరిమాణంలో పట్టగలిగినటువంటి ఒక ఖాళీ ఎలాంటిది? బుడ్డి అంటే ఒక ఖాళీ సీసా లాంటిది. మన భాషలో ఇప్పుడు చెబుతున్నా సీసా లాంటిదనో లేదా ప్లాస్టిక్ బాటిల్ అనో మనం అనుకోవచ్చు. సో ఏం చేసింది? అత్తర్ని ఎలా తీసుకొచ్చింది? బుడ్డిలో తీసుకొచ్చింది. అంటే ఎలా తీసుకొచ్చింది? బుడ్డిని ఎలా తీసుకొచ్చింది? చేతులతోనే, కాళ్ళతో ఎందుకు తీసుకొచ్చిందమ్మా? చాలా భద్రంగా తీసుకొచ్చింది, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చింది. అత్తరు బుడ్డి దారేమిటి వెళ్ళేటప్పుడు ఎవడన్నా తగిలి కింద పడితే, పోనీ కింద కారిపోతే అట్ట కాదు, పడే ప్రతి బుట్టి ఎక్కడ పడాలి? ఇది ప్రభువు మీదే పడాలా. ఆ అత్తరు బుడ్డిలో నుంచి వచ్చే ప్రతి బుట్టి ఎక్కడికి వెళ్ళాలా? ప్రభు దేహాన్నే తాకాలి తప్పక నేలను తాకూడదు, మనుషుని ఎవరిని కూడా తాకూడదు. అంటే ఆమె జీవితం చూడండి,
ఆ బుడ్డిలో తీసుకొచ్చిందంటే ఎంత జాగ్రత్త అయినటువంటి ఆరాధన, ఎంత జాగ్రత్తగా ప్రభువుని ఆరాధించడానికి వచ్చిందో, ప్రభువుని కనపరచడానికి ఎంత జాగ్రత్త కలిగి వచ్చింది. అత్తరు దేని సాదృశ్యం? ఆరాధన. ఎవరి దగ్గర తీసుకొచ్చింది? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారిని ఆరాధించడానికి ఎంత జాగ్రత్త కలిగి ఉందో అర్థమవుతుందండి. ఎంతో జాగ్రత్త కలిగిందిగా ఉంటుంది. ఎంత జాగ్రత్త కలిగి లేకపోతే ఆ యొక్క అత్తరు బుడ్డిని తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రభు దేహం మీద కుమ్మరించింది. శిష్యులకి ఇచ్చిందా? అక్కడున్న పనివారికి ఇచ్చిందా? ఎందుకు? ఎవరికైనా ఇచ్చారనుకో గాకున్న వాసన చూసి జేబులు వేసుకుంటారు. అట్టాడు బ్యాచ్ కూడా ఉంటారు కదా. అందుకే ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇచ్చింది? మరి ఎవరికి ఇవ్వాలా? యేసు ప్రభుకి కూడా ఇవ్వాలా? ఏం చేసింది? ఆయన తల మీద ప్రోక్షించింది. ఆయన తల మీద పోసిందిగా కనపడుతూ వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆమె ఆ బుడ్డినంటే చాలా జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మరొకరికి వెళ్ళకూడదు, మరొకరికి ఇవ్వకూడదు, మరొక చేతి తాకకూడదు. ఇది నా ప్రభువుకు మాత్రమే సంబంధించిన ఆరాధన. ఇది నా ప్రభువు మాత్రమే గణపరచబడాల్సిన ఆరాధన. ఇది నా ప్రభువు మాత్రమే హెచ్చించబడాల్సిన ఆరాధన. ఇది నా ప్రభువు మాత్రమే మహిమ పొందాల్సిన ఆరాధన. ఇది మరొకరికి నేను పంచకూడదు. మీకు అర్థమైందండి ఇప్పుడు ఈ మాట? మనం ఆరాధన చేసేటప్పుడు లేదా ఆరాధన చేయకోకుండా బయట ఉన్నప్పుడు కూడా కొంతమందిని ఆరాధన చేస్తాం వ్యక్తిగతం. ఎలా? పలానా చాలా మంచోడు, పలానా అక్క చాలా మంచిది అంటే దేవుడు ఏంటి? పలానా కాజన్న మంచోడు, మంచిదే, జ్యోతక్క మంచిదే. మరి దేవుడు ఏంటి? వీళ్ళిద్దరు మంచోళ్ళు అయితే చెప్పండి. లోకంలో ఒక్కడు కూడా నీతిమంతులు లేడని బైబిల్ అంటుంది కదా. నీతిమంతులు లేడు. మరి మీరు మంచోళ్ళు ఎట్టయ్యారు? మీరు నేను మనం మంచోళ్ళు ఎట్టయ్యాం అంటే దేవునికి రావాల్సినది, దేవుని ఆరాధించవలసినది భద్రంగా ఉంచుకోవాల్సింది ఇతరులకు మనం పంచిపెట్టేవారు ఉంటాం. అందుకే మనం అంటాం పలానా అక్క మంచిది, పలానా మంచోడు. ఎవడు చెప్పాడు? వాళ్ళ మంచితనం ఏందన్న దేవుడి దగ్గర ఉంది, మనం చెప్పొద్దు. సో ఇక్కడ జరుగుతుంది ఏంది? ఆమె ఎవరికీ పంచుతలా. దేవుని మాత్రం ఆరాధించాలి, ఇంకెవరు పంచడానికి అవకాశం లేదు. దేవుడు ఒక్కడే మంచోడు, ఇంకెవరు లేరు మంచోడు. అది ఆ కోణంలో ఆమె ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నామా? ఆమె ఆరాధన మొత్తం కూడా దేవుని ఆరాధించడానికే తీసుకొచ్చింది తప్ప మధ్యలో ఎవరికి ఇవ్వట్లా. పోనీ అక్కడ ఎవరన్నా వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. ఇది తీసుకెళ్ళి ప్రభువుకి ఇవ్వండి ఎవరికి కూడా ఇవ్వట్లా. మరేం చేస్తుంది? ఆమె ఒక్కటే తీసుకొచ్చి ఒక్క మాట చెప్పమంటారా? అసలు యేసుప్రభు వారు ఎవరు? యేసుప్రభు వారు ఎవరు చెప్పండి? ఆయన అభిషేక్తుడు. క్రీస్తు అనగా అర్థం ఏంటి? అభిషేక్తుడు. మళ్ళీ ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు. మళ్ళీ ఆయన ఎవరు? నిర్దోషి. ఆయన ఎవరు? పాపుల్లో జరగ ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇవన్నీ మనం చదవాలంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం కాడి నుంచి తర్వాత హెబ్రీ 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఈ చరిత్ర అంతా మనకు కనపడింది. మరి ఇంత గొప్ప ప్రభుని ఆమె ఎలా ఆరాధన ఆమె ఎలా ప్రభు తలపైన అత్తరు పోసింది? ప్రభు ఎలా ఊరుకున్నాడు? మీరు ఆలోచన చేయండి. ఏమంత పరిశుద్ధమైందా ప్రభు కంటే? ప్రభు లాంటి పరిశుద్ధత నియమంలో ఉందా? ప్రభు లాంటి జీవితం ఉందా? మరి ఎలా ప్రభువుని ప్రభు తల మీద అత్తరు పోసినప్పుడు ప్రభు ఎందుకు అంగీకరించాడు? ఎందుకు అంగీకరించాడంటే ఆమె ఆరాధన మరొకరికి చెందనివ్వట్ల. దానికి అర్థం చెప్పమంటారా? దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఆమె జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏంటి ఆ మొదటి ఆజ్ఞ చెప్పండి? అదే ఆమె చేస్తుంది. ఇది ప్రభువుకి తప్పక మరొకటి సంబంధించింది కాదు ఆరాధన. ఇది ప్రభువుకు మాత్రమే, ఆయన తప్ప ఇంకోటి సంబంధించింది కాదు. అందుకని ఆ బుడ్డిలో జాగ్రత్తగా తీసుకొచ్చి ఏం చేస్తుంది? ప్రభు దగ్గర పెడుతుంది. జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ ఇంకోళ్ళకి వెళితే ఈ ఘనత, ఈ పేరు, ఈ సువాసన మరొకరికి అంటిద్దని అలా కాకుండా జాగ్రత్తగా ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు తల మీద పోస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. అంటే నేను తప్పగా వేరే దేవుడు లేడు. నిర్గమాకాండంలో ఎలాగైతే 20వ అధ్యాయంలో ప్రభు చెప్పాడో ఆయన తప్ప మరొకరు లేడు. ఈ ఆరాధన అర్హత పొందడానికి, నేను ఆరాధించే ఆరాధన మహిమ పొందడానికి కానీ గణపరచబట్టడానికి ఆయన తప్ప మరొకరు లేడని తన ఆరాధన బుడ్డిలో తీసుకొచ్చి ఏం చేసింది? ప్రభు దగ్గర కుమ్మరించేసింది. ప్రభువా, నువ్వు తప్పితే ఇంకొకరు లేవు. ఈ ఆరాధన అర్హమైన వాడు నువ్వు తప్పితే ఇంకోటి లేడు. ఈ ఆరాధన పొందడానికి నువ్వు తప్పితే మరొకరు లేడు. ఈ బుడ్డిలో ఉన్న అత్తరు నీ మీద తప్పితే మరొకరి మీద పోయడానికి అర్హమైన వాడు లేరు. అంటే ఈ ఆరాధన జాగ్రత్తగా బుడ్డిలో తీసుకొచ్చిన ఈ ఆరాధన నువ్వు మాత్రమే మహిమ పొందడానికి అర్హుడు తప్ప మరొకరు మహిమ పొందడానికి అర్హులు కాదని ప్రభువుని ఆరాధించింది. సో మన ఆరాధన ఎలా ఉండాలి? మా సేవకుడు బాగా వాక్యం చెప్పాడు ప్రభా, అందరూ అనరులే, కొంతమంది బాగా వాక్యం చెప్పాడు ప్రభా, చాలా మంచి మాటలు చెప్పాడు ప్రభా అని ఆరాధన చేస్తారు. నన్ను కూడా ఆరాధన చేసినట్టు అక్కడ. సేవకుడు షడ్డోడు అనండి, తప్పులేదు, దేవుడు మంచోడుగా చేస్తాడు. మా సేవకుడు మంచోడు, మంచి ఆరాధన, మంచి వాక్యం చెప్పాడు అన్నారు అనుకోండి, బాగా వాక్యం చెప్పాడు, మంచి వర్తమానం చెప్పాడు అనుకో, మంచోడు కాస్త వెళ్ళిపోయినట్టే.
అట్లా ఎప్పుడు ఆరాధన చేయకూడదు. నీ దాసుని ధర నాకు ఇచ్చావు ప్రభు, నీ దాసుడు మంచి వాక్యం దాసుడు ఇచ్చాడా? ఇచ్చింది ఎవరు? వర్తమానం. మరి వాక్యం ఎవరిది? బైబిల్ ఎవరిది? మంది కదా బైబిల్, కొనుక్కోలేదా? బైబిల్లో ఉన్న వాక్యం దేవుందే కదా, అంతా దేవుంది అయినప్పుడు మరి ఈ సేవకుడు ఏం చేశారు, మిగతా వాళ్ళు ఏం చేశారు? ఎవరు ఏం చేయాల, ఆయనకే వెళ్ళాలి. ఒక్కోసారి మాకు ఇస్తారు, లేదా మీకు కూడా ఇస్తూ ఉంటారు ఆరాధనలో. అది కరెక్ట్ అయింది కాదు. ఆమె ఏం చేసింది? ఆమె బుడ్డి తీసుకొచ్చి చక్కగా ప్రభు దగ్గరికి మాత్రమే ఓపెన్ చేసింది తప్ప ఇంకెక్కడా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిందా? చెప్పు సంతోషాన. ఎక్కడ ఓపెన్ చేయాలి? ఎందుకని? ఆ సువాసన మరొకరికి వెళ్ళకూడదు. ఆయన మాత్రమే అర్హుడని, ఆయన తప్పితే మరొకూడదు, ఈ ఆరాధనకు అర్హులు కాదని ఆయన దగ్గరికి వచ్చి ఆ బుడ్డి ఓపెన్ చేసి ఆయన తల మీద పోసిన విధానం చూస్తున్నాం. మన ఆరాధన ఎలా ఉండాలంటే ఆయన మాత్రమే దీనికి అర్హుడు. మనం చేసే ఆరాధనకి ఆయన మాత్రమే అర్హుడు, మరొకరికి అర్హత లేదు. ఈ ఆరాధించబడటానికి యోగ్యుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అని అంత జాగ్రత్తగా మనం ఆరాధన తీసుకొచ్చి ఆయన దగ్గరికి వచ్చి కుమ్మరించాలి ఆరాధన. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దాం. 6వ మాట చూసినట్టు మార్క్స్ వార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన బెత్లెహేములో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అక్ష జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది? 6. అంటే ఆయన బేతనీలో కుష్ఠరోగైన సీమోను ఇంట భోజనము కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కులు విలువ గల అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకుని వచ్చి అత్తరబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. సో ఇక్కడ 6వ మాట ఏంటంటే ఏం రాయబడుతూ వచ్చింది? జాగ్రత్తగా తీసుకొచ్చింది బయట నుండి. ఎలా తీసుకొచ్చిందండి? జాగ్రత్తగా. ఎక్కడ బాలు కొడుతుంది? ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత బాలు కొడుతుంది. బయట ఎలా తీసుకొచ్చింది? ఆరాధన చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర తీసుకురావాలి మనం ఆరాధన చేసే ఆరాధన. ఎందుకంటే మనం ఆరాధన చేయాలనుకున్నా దాంట్లో కొన్నేమో త్రోపక్కబడిన విత్తనాలు ఉంటాయి, కొన్నేమో ముళ్ళ పాత్రలో పడతాయి, కొన్నేమో రాతి నీళ్ళలో పడతాయి, మరి కొన్నేమో మంచినీళ్ళలో పడిన విత్తనాలు ఉంటాయి. ఆ మంచినీళ్ళలో పడిన విత్తనాలు ఏమో ఆరాధన చేయం. ఏ ఆరాధన చేస్తాం మనం? త్రోపక్కబడిందగానే కాకొచ్చి ఎత్తుకుపోయింది, అయిపోయా. ఇంకా రాతి మీద పడతాయి, ఏదో ఫలించినట్టు ఉండి ఆరాధన, తర్వాత తుస్సుమనిది. ఇంకా ముళ్ళ పాదల్లో అన్నీ నొక్కేస్తూ ఉంటాయి. మనం చేసే ఆరాధన అంతా నొక్కుతున్నట్టే ఉండేది. కానీ ఆరాధన చేస్తుంటే ఎలా ఉందండి? జాగ్రత్తగా తీసుకొచ్చింది తన ఆరాధన ప్రభు దగ్గర. ఎక్కడ జారి పడిపోకుండా, ఎక్కడ తూలి పడుకోకుండా, ఎక్కడ పడిపోకుండా, ఏ క్షణంలో కూడా కాలు జారుకోకుండా పడిపోకుండా చాలా జాగ్రత్తగా ఏం చేసిందామా? ఆరాధన దేవుని మందిరాన్ని తీసుకొచ్చింది. నువ్వు ఆరాధన చేసేది బైబిల్లో ఉంది. భయముతోనూ వణుకుతోనూ తమ సొంత రక్షణ ఎలా కాపాడుకోవాలి అంటే మనం ఆరాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని ఆరాధన చేయాలి. నువ్వు ఆరాధన చేసే ప్రతి మాట దేవుని దగ్గర లిఖించబడుతుంది. నువ్వు ఆరాధన చేసినట్టు నువ్వు లేకపోయినా, నువ్వు ఆరాధన చేసినట్టు ప్రభు దృష్టిలో నువ్వు ఉండకపోయినా అది కూడా లెక్కించబడుతుంది. సో మన ఆరాధన ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? జాగ్రత్తగా. ఆమె ఎలాగైతే ప్రభు దగ్గరికి జాగ్రత్తగా తీసుకొచ్చిందో అంత జాగ్రత్తగా మన ఆరాధన ప్రభు దగ్గర తీసుకురావాలి. ఆమె అత్తరు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. అత్తరంటే అర్థం ఏంటి? ఆరాధన. తన ఆరాధన ప్రభు దగ్గరికి ఎలాగైతే తీసుకొచ్చిందో జాగ్రత్తగా మన ఆరాధన కూడా జాగ్రత్తగా ప్రభు దగ్గర తీసుకురావాలి. ఒక్క మాట చెబుతా చూడండి దీని గురించి. బహుశా ఇంటి దగ్గర ఎవరైనా ఒక 50,000 బీరువాలో పెట్టొచ్చాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఉండవు ఎత్తర్లేండి. సేవకుడు మా దగ్గర డబ్బులు ఉండవు అనుకుంటారా? సరే, 1,000 2,000 అన్న బీరువాలో పెట్టిన వాళ్ళు ఉండారా? 1,000 2,000 ఉంటే చేతులు ఎత్తండి. ఉండరా? అమ్మో, అందరూ ధనవంతులే. సరే, మీ డబ్బులు మాకు వదిలే. కానీ ఆ బీరువాలో డబ్బులు పెట్టినప్పుడు ఏం చేస్తాం? అక్క కూడా ఎక్కడే ఉంది, మీ అందరి అకౌంట్లు అక్క దగ్గర ఉంటాయి. అక్క బాగా తెలుసు, మీరు చెప్పపోయినా. సర్లేండి, ఇవి చెప్పండి, అక్క సంగతి వదిలే. కానీ ఇప్పుడు చెప్పండి, డబ్బులు ఉంటాయి, వాటిని ఏం చేస్తాం? ఎక్కడ పెడతారు? బీరువాలో ఏ లాకర్లో పెడతారు? పర్సనల్ లాకర్. దాని తర్వాత ఇంకో లాకర్ కూడా ఉంది, లోపల చిన్న లాకర్ కూడా ఉంటుంది. ఆడ గోల్డ్ పెడతాం, మెయిన్ చిల్లరన్నీ బయట పెడతాము. ఎవడన్నా దొంగతనం పడ్డ కూడా తీసుకెళ్తానికి కట్టలన్నీ కూడా ఎత్తుకెళ్ళి చిన్న దాంట్లో ఒకటి ఉండిద్ది, చేయబట్టే అంతే ఉండిద్ది, దాంట్లో పెట్టేస్తారు. అంతే కదా? పెట్టి ఏం చేస్తాము? ఫస్ట్ ఆ చిన్నదానికి ఒక లాకు, మళ్ళీ డబ్బులు దానికి 2 లాకు, బీరువాకు 1 లాకు, 3 లాకులు వేస్తున్నావు నువ్వు డబ్బులు దాగటానికి. ఎంత జాగ్రత్తగా ఉండవే చెప్పండి, ఎంత జాగ్రత్తగా ఉండవే?
మరి ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి అంత జాగ్రత్త ఏది ప్రియ సహోదరి? ప్రభుని ఆరాధించే ఆరాధన అంత జాగ్రత్తగా ప్రభు దగ్గరికి ఎందుకు రావట్లా? ప్రభుని ఆరాధించే కోణం ఎందుకు అంత జాగ్రత్తగా మనం దాచిపెట్టుకోలేకపోతున్నాం? ఇది ప్రభు దగ్గర తీసుకెళ్ళి ఆరాధన చేయాలని ఎందుకు జాగ్రత్తగా ఆరాధన తెచ్చుకోలేకపోతున్నావు? దేవుని దగ్గరికి దేవుని ఆరాధించేది కూడా ఎందుకు జాగ్రత్తతో ఆరాధించలేకపోతున్నావు? ఎందుకంటే మనకు ఆరాధించే విషయంలో అశ్రద్ధ ఎక్కువ. ఒక మాటలో చెప్పమంటారా, అశాశ్వతమైన వాటి గురించి మనకి ఎక్కువ ఏముంటుంది? జాగ్రత్త ఉంటుంది. శాశ్వతమైన దాని గురించి మరి అది అశాశ్వతమైనది ఏంటి? ధనం. శాశ్వతమైనది అది ధనం. కానీ ధనం పరలోకంలో లేదు. మీ ధనం ఎక్కడే చిమ్మబట్టి చదలబడిపోయింది. పరలోకంలో ఉన్న ధనం ఏంటంటే మన బహుమానమే. సో అక్కడ కాదు, ఎక్కడున్న ధనం మీద మనుషుడు జాగ్రత్త కలిగి ఉంటాడు. మరి దేవుణ్ణి ఆరాధించే విషయంలో జాగ్రత్తగా ఉండదు, ఏమన్నది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, విలువైన డబ్బు కంటే బంగారం కంటే విలువైన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభువే. ఆయన ఆరాధించేదంత ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, నీ ఆరాధన పళ్ళు కూడా సాతానుడు చెతుకుపోగలడు. నీ ఆరాధన పళ్ళు కూడా రాతి నేలలో పడి ఫలించిన దానికి ఉండకూడదు. నీ ఆరాధన ఎలా ఉండాలి? ముళ్ళ కంచెలో పడినలా కూడా ఉండకూడదు. నీ ఆరాధన మంచి నేలను పడి ఫలించే విధానంలో ఆరాధన ఉండాలి. ఒక్క మర్మం చెబుతా చూడండి. ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల కంటే నీ అనారోగ్యాల కష్టాల బాధలు ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆరాధన చేస్తే అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఆరాధనకున్న శక్తి అది. ఆరాధనకున్న శక్తి ఏంటి? బలహీనతల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థపరచవచ్చు, లేదా మన విధానం సరిగ్గా లేకపోతే దేవుడు ఆగిపోవచ్చు ఆ స్వస్థతల విషయాలు. కానీ దేవుని ఆరాధిస్తే ఎలాంటి బలహీనతలను మనం స్వస్థతను అందగలుగుతాం. అంటే అంత జాగ్రత్త, ఆరాధనకు అంత విలువ ఉంది. సో ఆరాధన ఎలా ఉండాలా? ఆమె ఎలా తీసుకొచ్చింది? జాగ్రత్తగా తీసుకొచ్చింది. ఎవరు ఎత్తుకెళ్ళిపోకుండా, ఎవరు దొంగిలించుకోకుండా, ఎవరు కూడా ఆమె ఆరాధన పక్కనోడు సాతానుడు ఎత్తుకెళ్ళిపోకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రభు. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. ఆమె అత్తరబుడ్డి తీసుకొచ్చింది. ఆమె తెచ్చేటప్పుడు అందరూ చూపించాడు, తెచ్చిందా? ఊరంతా సాటింపు వేసుకుని ఓ మైకులు పెట్టి, ఇదిగో నేను అత్తరబుడ్డి తీసుకెళ్ళి యేసు ప్రభు పలానా ఇంట్లో ఉంటాడు, నేను ఎత్తుకెళ్ళి ఆయన నెత్తి మీద పోతున్నాను, మీరు అందరూ రండి అందా? జాగ్రత్తగా ఎవరో కనబడుకోకుండా సైలెంట్గా ప్రభు దగ్గర తీసుకెళ్ళి అప్పుడు బయలుపరిచింది, ప్రభా ఈ అత్తరబుడ్డి నీ కోసమే, ఇది జాగ్రత్తగా తీసుకొచ్చిన అత్తరబుడ్డిది, ఇది నీ కొరకే తీసుకొచ్చే ప్రభు. మన ఆరాధన అలా ఉండాలి. ఓ బాబు ఆగు, ముగిస్తున్నా, జయరాజ్ కూర్చో. ఆరాధన ఎలా ఉండాలా? జాగ్రత్తగా, ప్రభా ఇది నీకు మాత్రమే సంబంధించింది, మరొకరికి కాదు, మరొకరికి అవకాశమే లేదు. ఇట్టి ఆరాధన నువ్వు మాత్రమే మహిమ పొందదలసిన వాడవని ప్రభుని ఆరాధించే కోణంలో మనం ఆరాధన తీసుకురావాలి. జాగ్రత్తగా ఆరాధన తీసుకురావాలి. నువ్వు చేసే ఆరాధన కాకులు ఎత్తిపోకూడదు, నువ్వు చేసే ఆరాధన రాళ్ళ మీద పడకూడదు, నువ్వు చేసే ఆరాధన ముళ్ళ కంచెలో పడకూడదు. మంచి నీళ్ళను పడిన ఆరాధన వల్లే ఫలించేటట్టు ఉండాలి. ఇది అన్నమాట. 7వ విషయాన్ని చూద్దాం. మార్క్స్ వార్త 14:3 వచ్చిన. మార్క్స్ వార్త 14:3 వచ్చిన. ఆయన బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనం కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్త జటమాంస అత్తరుబొట్టి తీసుకొని వచ్చి ఆ అత్తరుబొట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. అయితే కొందరు కోపపడి చాలన్న కోపండుల గురించి తర్వాత ఉంది, నెక్స్ట్ ఆప్షన్ అప్పుడే అవ్వాల. కాబట్టి ఆ తర్వాత వర్తమానం చేస్తే చాలామంది బాధపడతారేమో, బాధపడినా నేనైతే చెప్పాల్సిన సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఏమని రాయబడితే వచ్చింది? అత్తరు కలిగిన బుడ్డిని పగలగొట్టి ఆయన తల మీద పోసింది. మనం చేసే ఆరాధన ఎక్కడ ఉండాలా? ఆమె ఎలా ఆరాధన చేస్తుంది? ప్రభు దేహం మీద ఆరాధన, ఆ ప్రభు దేహం మీద పోస్తుంది. ఏం పోస్తుంది? అత్తరు. అంటే మన ఆరాధన ఎలా ఉండాలా? ప్రభు దగ్గరకు రావాలి మన ఆరాధన. ఆమె చేసే ఆరాధన ఎక్కడికి వచ్చింది? ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభు శరీరం దగ్గరకు వచ్చింది. ప్రభు సంతోషించేలాగా ఆరాధన చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎలా చేస్తుందండి? ప్రభుని ఘనపరిచే రీతిలో, ప్రభుని సంతోషింపజేసే రీతిలో ఆమె ఆరాధన చేస్తుంది. ఈరోజు మనం ఆరాధన చేస్తున్నామంటే ప్రభు సంతోషించాలి. ఎవరు సంతోషించాలి? ప్రభు. మనం చేసే ఆరాధన బట్టి ప్రభు సంతోషించాలి. మనం ఏదో ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఎల్షాదాయి మందిరంలో ఉన్నాము, ఎన్నో రోజుల నుంచి విశ్వాసం ఆరాధన చేస్తున్నాం అంటే కుదరదు. ఈ ఆరాధన ఒక రోజు బయటకు వచ్చింది. దీని చరిత్ర కూడా బయటకు తీసుకొస్తాడు దేవుడు. నువ్వు చేసే ఆరాధన ఎలా ఉండాలా? ప్రభు సంతోషించే ఆరాధన, ప్రభు ఆనందంగా ఉండే ఆరాధన. ఇప్పుడు చూడండి, ఎవరెవరు బాధతో ఉంటారు ప్రభు ఆనందంగా ఉంటే? శిష్యులు లేదా పక్కన ఉండేవారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఎందుకమ్మా ఇంత అత్తరబుడ్డి తీసుకొచ్చా, ఆయన ఎత్తిమే పోతున్నావు, ఈ బుడ్డి ఎందుకు తీసుకొచ్చా? అది 300 దేనారులకు అమ్మి బేదలకు ఇవ్వకూడదా అని చెబుతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాళ్ళ సంతోషం ఉందా అత్తరబుడ్డి తీసుకొచ్చినప్పుడు?
చెప్పండి, వాళ్ళ సంతోషం ఉందా? లేదు. మరి ఎవరి సంతోషం ఉంది? అది గుర్తుపెట్టుకో. నీ ఆరాధన ప్రభువు సంతోషంగా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టంగానే ఉండేది. నీ ఆరాధన ప్రభువు సంతోషంగా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇష్టమే. నా వర్తమానం కూడా అంతే. మీ అందరికి ఇష్టంగా ఉంటుందంటే ప్రభువు సంతోషంగా లేదు, అంతే కదా. ప్రభువు సంతోషంగా ఉందంటే మీకు ఈ వర్తమానం ఎలా ఉండేది? వీడు నా గురించే చెప్పాడు అనిపించింది, నా కోసమే చెబుతున్నాడు అనిపించింది, కావాలని నా కోసమే చెబుతున్నాడు అనిపించింది. అప్పుడు నాకు అర్థమయ్యే సీన్ ఏంటంటే ఇది ప్రభు వర్తమానమే. అర్థమవుతుందండి? ఎప్పుడైతే మనం ప్రభువు దాన్ని గుర్తెరుగుతామో, ప్రభువుకు మాత్రమే సమర్పిస్తాము, ప్రభు సంతోషించి ఆరాధన చేస్తాము, అప్పుడు ఆ స్త్రీలాగా ఆయన భూస్థాపన విషయమే మనం చేసే ఆరాధన ఘనంగా ఉంటుంది. సో ఆ స్త్రీ ఆ యొక్క ఆరాధన తన అత్తరు తీసుకొచ్చి ప్రభు మీద వస్తుందంటే ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధన చేస్తుంది. ఏడోదిగా సంతోషంతో ఆరాధన చేస్తుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఆ స్త్రీ అత్తరు తీసుకొచ్చి, ప్రభా నా దగ్గర ఉన్న డబ్బులు అన్నిటి పెట్టి అత్తరు కొనుక్కొచ్చాను ప్రభా, నీ తల మీదే పోసాను ఈ అత్తరు అంతా కూడా, మరి మిగతా నాకు ఏదైనా డబ్బులు ధనం వచ్చేదట్టు ఏదో ఒక మాయలు మరాఠీలు చేయరాదా అని అడిగిందా? ఏదైనా సూచిక్రియ చేయరాదు? భూమిలో నుండి 100 కోట్లు వచ్చేటట్టు, నేను అడుగుపెట్టే స్థలం అంతా నేను కాలు పెట్టంగా బంగారంగా మారేదట్టు ఏదో ఒకటి చేయమని అడిగిందా? పనికిమాలిన ఆలోచనలు పనికిమాలిన విధానంలోనే ఉంటాయి. ఏమడిగింది? నాకు అవన్నీ వద్దు ప్రభా, నిన్ను ఆరాధిస్తే నాకు అంతమించి ఏమొద్దు, నిన్ను సంతోషింపజేస్తే నాకు అంతకంటే ఇంకేం కావాలా? ఒక మనుషుని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడంటే ఆ మనుషుడి జీవితం ఎంత ధన్యకరమైందో చూడండి. దానికంటే ఇంకా సంతోషం నాకు ఏం కావాలి అంటే తాను తీసుకొచ్చిన ఆరాధనలో ఏం చేస్తుంది? తను తీసుకొచ్చిన అత్తర ద్వారా ప్రభువును సంతోషింపజేస్తుంది. అంటే తన ఆరాధన బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు. ఈరోజు మన ఆరాధన ఎలా ఉండాలంటే మనుషులందరూ మనం చేసిన ఆరాధన బట్టి బాధపడిన పర్లా, కాబట్టి ప్రభు ఎలా ఉండాలి? కానీ అలా చూడండి, ప్రభువుని సంతోషింపజేస్తున్నామంటే మనుషులకు విరోధంగా ఉంటావు, మనుషులకు అనుకూలంగా ఉన్నామంటే దేవుని బాధ పెడతావు. సో మన ఆరాధన ఎవరికి ఉండాలి? వీళ్ళకి కాదు. ఇప్పుడు వాళ్ళు నేను మంచోడు అన్నవాడే రేపు పొద్దున ఒరే నువ్వు చెడ్డోడు అంటారు. ఈ మనుషులు నేను నమ్మదలుచుకోవాలి, నాకు అర్థమైపోయింది సీన్. కానీ ఎవరిని నేను నమ్మట్లేదు. ఇప్పుడు ఎవరిని కూడా నమ్మను. నాకు నమ్మకంగా ప్రజలాడు చెప్పినా చెప్పపోయినా కూడా నమ్మే దృష్టి లేదు నాకు. ఒకటే నేను డిసైడ్ అయిపోయా, ప్రభువుని మాత్రమే నమ్మాలి. నీకు ఏడుండ మనుషులు ఎవరిని ఏడే కాదు, ఎక్కడుండే ఏ మనుషులు కూడా నమ్మద్దు. మన ముందు ప్రజలాడు చెప్తారు, మన వెనకాల ఎప్పుడు పోతాడని ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే నేను మనుషులు నమ్మటానికి ఇష్టపడతలేక వదిలేసే ఈ జీవితం ఇక అయిపోయింది. నరసాపూర్ నుండి వెళ్ళేటప్పుడు కానీ ఇంకెక్కడైనా సరే ఒకటే నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మనుషులు ఎవరిని నమ్మకూడదు. మనతో ప్రేమగా లేని వాళ్ళు కూడా ఎవరిని నమ్మకూడదు. ఎందుకు? ఎవరైనా మన నష్టాన్ని కోరుకునేవాడే. కానీ మన ఆరాధన ఎలా ఉండాలంటే మనుషుల కొరకు కాదు, ప్రభు మాత్రమే సంతోషించాలి, మనుషులు సంతోషించడం కాదు. మనం చేసే ఆరాధన ఎలా ఉండాలి? ప్రభు మాత్రమే సంతోషించాలి. అట్టి ఆరాధన మనం చేయాలి. ప్రభువు మాత్రమే సంతోషించే ఆరాధన నువ్వు చేయాలంటే మనుషులకు కష్టంగా ఉంటుంది. మనుషులకు సంతోషంగా ఉండి ఆరాధన చేస్తున్నామంటే ప్రభుకు కష్టంగా ఉంటుంది. సో ఆలోచించేద్దాం. ఆ స్త్రీ ఇప్పుడు వచ్చాం అసలైన మార్గంలో. ఆ స్త్రీ అత్తరు తీసుకొచ్చి ప్రభు మీద పోసింది. అంటే తన ఆరాధన ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆరాధన చేస్తుంది. సో 7 పాయింట్లు వచ్చేసి రెడీగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ స్త్రీ ఎలా ప్రభుని ఆరాధన చేస్తుంది? అత్తరుబుడి తీసుకొచ్చి ప్రభు మీద ప్రోక్షించిందంటే ఎలాగూ? 1, మిక్కిలి సుగంధ తైలము లాంటి సువాసనతో కూడిన ఆరాధన చేస్తుంది. 2, పరిశుద్ధమైన విధానంలో పరిశుద్ధమైన మాటలతో ప్రభుని పరిశుద్ధుడిగా అలంకరిస్తుంది తన మాటల ద్వారా. 3, క్రయధనం చెల్లించి ఆరాధన చేస్తుంది. 4, తన శక్తి కొలత ఆరాధన చేస్తుంది. 5, అత్తరు బుడ్డి అంటే జాగ్రత్తగా మరి ఒక ఎవరికి వెళ్ళకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ఆరాధన చేస్తుంది జాగ్రత్తతో. 6, ఆ బుడ్లో తీసుకొచ్చిందంటే అర్థం ఏంటి? కాపాడుకుంటూ తీసుకొచ్చిన అనుభవం మనం చూస్తున్నాం. 6, జాగ్రత్తగా ప్రభుని ఆరాధన చేస్తుంది. 7, సంతోషింపజేస్తుంది దేవుని తన ఆరాధన బట్టి. ఇంత గొప్ప ఆరాధన దేవుని దగ్గర తీసుకొచ్చింది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమె తీసుకొచ్చిన అత్తరు అంటే ఆమె తీసుకొచ్చిన ఆరాధన బట్టి ప్రభు ఏమంటున్నాడు? ఈమె చేసిన ఆరాధన, అత్తరు అంటున్నారు కదా, ఈమె చేసిన ఆరాధన నా మరణ భూస్థాపన విషయంలో కూడా ఎక్కడ ప్రచురించబడిందో అక్కడ ఈమె ఆరాధన తెలియపరచబడింది సకల ప్రజలకు కూడా. అంటే ఆమె చేసిన ఒక ఆరాధన ఎక్కడి వరకు వెళ్తుందండి? సర్వలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేసే ఆరాధన 1,70,000 పెట్టేసాం ఈ రేకుల పైన. ఇది కూడా దాటిద్దో లేదో దేవా నీకే తెలుసు. సో మనం చేసే ఆరాధన ఎట్టుంటుందో కాబట్టి జాగ్రత్త కలిగి ఆరాధన చేద్దాం. ఆమె చేసిన ఆరాధన సర్వలోకం వెళ్ళింది. మనం చేసే ఆరాధన 1,70,000 1,80,000 అని. ఈ రేకులు దాటిద్దో లేదో చూద్దాం. రండి ఆరాధనలో ప్రవేశిద్దాం. ఆమె లాంటి ఆరాధన మనం చేసే వరకు ప్రభువును సిద్ధపరచినట్టు ప్రభు సాయించను గాక. రండి. ఆమెన్.